నుంచి ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ 8 o'clock స్టార్ట్ చేద్దాం. సో 10 వరకు క్లోజ్ చేసేద్దాం. ఓకే లీడర్స్, టోటల్గా 2 hours సెషన్. సో ప్రతి ఒక్కరు కూడా ఎంత ఎక్కువ మందిని, ఈవెన్ కొత్త వాళ్ళని కూడా మీరు ఇన్వైట్ చేయగలిగితే ఈ సెషన్కి చాలా అద్భుతంగా. వాయిస్ రావడం లేదా? మీరు అన్మ్యూట్ మేడం, మాట్లాడవచ్చు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ గుడ్ టీమ్ లీడర్. వాయిస్ ఈవినింగ్ క్లియర్? మేడం. వీలైతే ప్రతి ఒక్కరు ఎవరైతే మీరు మాట్లాడుతున్నారో మేడం, మీరు వీడియో కూడా ఆన్ చేసుకోండి. ఓకే సార్. వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి. సార్ యా. మాది వచ్చి వరంగల్ సార్. మా అప్లైన్ వచ్చి శ్రీనాథ్ రెడ్డి సార్, కోటేశ్వర్ సార్. నాకేంటంటే ఫస్ట్ నేను బిజినెస్ కోసమే జాయిన్ అయినా. ఎట్లాగో పిల్లలకు కూడా ఇప్పుడు కంప్యూటర్స్ అవి ఇవి అవసరం ఉంటాయి కాబట్టి ఈ హెల్త్ దీనికోసం తీసుకున్నా సార్, వాళ్ళకి హెల్త్ కోసము. తర్వాత మా సార్కి ఇంట్లో వాళ్ళు ఎట్లుంటారు సార్, జెంట్స్ అంటే మీరు చేసుకోండి అని నమ్మలేదు, తీసి పడేసిల్లు. అట్లాంటిది ఒక రోజు ఏమైందనంటే ఆయనకి మేము ఊరెళ్తున్నాము, 3 hours జర్నీ సార్, సెల్ఫ్ డ్రైవ్ కార్ డ్రైవ్. అయితే ఆయనను పెట్టుకోమంటే ఆ రెడీ అవుతున్నాడు, ఆయనకి స్ట్రోక్ వచ్చింది సార్. మామూలుగా అప్పుడే కొంచెం కలుక్కుమంటే హాస్పిటల్కి వెళ్దాము అంటే రాలేదు సార్. రాలేదు, ఏం లేదు, ఈ చేయి మీద పడుకున్నా కాబట్టి నాకు అట్లా అయింది అని చెప్పేసి అన్నాడు. అంటే నేను నమ్మలేదు. ఎందుకు, నేను ఆయన అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా సార్. మనకి మార్నింగ్ 9కి జూమ్ జరుగుతుంది, ఆ రోజు మంగళవారము. ఆ జూమ్ జరుగుతుంది, నేను జూమ్ వింటున్నా కాబట్టి నా చేతికి రిస్ట్ బెల్ట్ ఉంది సార్. అయితే ఎందుకైనా మంచిది, కార్లోనే కదా ఎవరు చూడరు, పెట్టుకో అని చెప్పేసి పెట్టినా సార్ ఆయనకి. పెడితే అప్పటికే ఆయనకి మార్నింగ్ 8కి ఒకసారి వచ్చింది, మధ్యాహ్నం 1 o'clock ఒకసారి వచ్చింది సార్ ఆయనకి. అప్పటికి షుగర్ ఉంది ఆయనకి, షుగర్ డౌన్ అయిందేమో, చెమటలు పడుతున్నాయి, మనిషిని ఇట్నే ఇట్లా స్టన్ అయ్యిండు, మొత్తం ఇట్లనే చూస్తాండు. అయితే నేను ఏమన్నా షుగర్ డౌన్ అయిందేమో దానికోసమే కావచ్చు, కొంచెం రిలాక్స్ అవ్వని చెప్పేసి కార్లో ఏసీ ఆన్ చేసి పడుకోబెట్టినాం సార్. తర్వాత ఏమైంది, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మేము 7, 8 అయింది సార్. వచ్చేటప్పుడు ఫుల్ స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చిండు. ఆయనకి అప్పటికే పెయిన్ ఉంది కానీ చెప్పట్లేదు, కంగారు పడతామని. నేను ఇంటికి వచ్చినాక మామూలుగా హాస్పిటల్కి వెళ్దామంటే రానన్నాడు సార్. అంటే సరే ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుందామా, ఎందుకైనా మంచిది అని చెప్పేస్తే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి పల్స్ రేట్ ఏమో 130 ఉంది సార్. 72 ఉండాలి కదా, 130 ఉంది. బీపీ 140 ఉంది సార్. ఆయన ఏమన్నాడు, మామూలుగా ఇంతంత తిని పోయి రిలాక్స్ పడుకో, ఏం కాదని చెప్పేసిండు. నేనన్నా సార్ పల్స్ రేట్ అంత ఉంటే మీరు ఎట్లా పడుకోమంటారు సార్ అని చెప్పేసి ఇక్కడ మాకు రోహిణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళాను సార్. వాళ్ళు కూడా అన్నారు, ఇది గ్యాస్ ట్రబుల్ ఏదో అయి ఉంటది, అంత ఏం ఉండదులే అని చెప్పేసి తెలిసిన వాళ్ళు అన్నారు. అప్పటికి నాకు తెలియకుండానే వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు అన్ని టెస్టులు అవి ఇవి చేస్తున్నారు సార్. వాళ్ళు అన్ని రిజిస్ట్రేషన్ అవి ఇవి అన్ని చేసిళ్ళు. చేసిన తర్వాత ఆయనకి ప్రాబ్లం ఉంది, హార్ట్ పొద్దుటి నుంచి 2 సార్లు వచ్చింది స్ట్రోక్. ఆయనకి ఎట్లా తట్టుకున్నాడో ఏమో కానీ 2 సార్లు వచ్చింది. ఇప్పుడు ఆయనకి ఒక ఇంజెక్షన్ వేస్తున్నాము. ఆ ఇంజెక్షన్ వేయడం వల్ల ఆయనకి ఏమంటే బ్లడ్ ఫ్లో పెరిగి మెదడుల నరాలు చిట్లి కూడా కొంచెం పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంటదని చెప్పేసి చెప్పింది సార్. నాకు ఎట్లా భయమైంది, అసలు ఎవ్వరు లేరు, నేను మా బావ ఇద్దరమే ఉన్నాము, నాకు టెన్షన్ అయింది సార్. సరే దేవుడి దయ, ఎట్లయితే అట్లా. మరి పొద్దున్న నుంచి 2 times వచ్చింది, ఎట్లా అంటే సార్ నేనైతే ఇది పెట్టినా సార్ అని చెప్పేసి వాళ్ళకి చెప్పినా సరే ఇది మంచిదే ప్రోడక్ట్ ఉన్నట్టుంది అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఆ ఆ పెరాలసిస్ వస్తుంది అనగానే నాకు ఇక అట్నే కుప్పగూలిపోయినా సార్, నాకు భయం వేసింది. తర్వాత ఆ ఇంజెక్షన్ వేసిండ్రు. 5 days అబ్జర్వేషన్ ఉంచిల్లు సార్ ఆయనని. అబ్జర్వేషన్ నుంచి ఆయనకి షుగర్ పెరుగుతుంది, బీపీ డౌన్ అయిపోతుంది. అంటే ఆ అబ్జర్వేషన్ ఉంచినప్పుడు ఇది ప్రోడక్ట్ పెట్టనివ్వలేదు సార్ వాళ్ళు. పెట్టనీయకపోతే ఆ నాకు భయమైంది. కాకపోతే ఈ బెల్ట్ అన్నది ఆ టైంలో పెట్టకపోతే మాత్రం ఆయనకి ప్రాణాలకే ప్రమాదం ఉంది సార్. ఆయనకి కనీసం స్టంట్ కూడా అవ్వలేదు. నాకు అది చాలా హ్యాపీ సార్. నేను నమ్మి వచ్చిన, ఆయన తీసి పడేసినోడు కూడా ఇప్పుడు అది లేనిది ఉండట్లేదు సార్. షాప్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ పెట్టుకొని వెళ్తే మళ్ళీ నైట్ వచ్చినాకనే తీస్తాడు, నైట్ ఆ పర్ మీదనే పడుకుంటారు కదా సార్. అట్లా ఆయన కూడా చాలా నమ్మిండు సార్. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మా అప్లయన్స్ అందరికి కూడా. నా రియలీ కుటుంబం రియలీ గ్రేట్ మేడం. ప్రొడక్ట్ అనే చెప్పుకోవచ్చు సార్. ఎస్ మేడం, టోటల్ మీ ఫ్యామిలీనే కాపాడిన అద్భుతం అని చెప్పొచ్చు అనమాట ప్రోడక్ట్. అవును సార్. రియలీ గ్రేట్ మేడం. సో ఇలాగే హ్యాపీగా ఉండండి ఎప్పుడు. చాలా ఇంకా మంచి చేయండి, చాలా మందికి హెల్ప్ చేయండి మీరు కూడా.
ఇచ్చిన సార్. ఇప్పుడు నా టెస్టిమోనియల్ చెప్పి చాలా మందికి ఇప్పించిన సార్ నేను. గ్రేట్ మేడం. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. యా ఎస్ లీడర్స్, ఇంకా మిగతా వాళ్ళు ఎవరెవరికైతే ఏ రిజల్ట్ కనబడిందో సో అందరు కూడా హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేస్తే ఒక్కొక్కరిగా మనం అన్మ్యూట్ చేస్తూ వాళ్ళకు అవకాశం ఇద్దాం. ప్రతి ఒక్కరు కూడా లీడర్స్ కానీ అందరు కూడా చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు చెప్పండి. సో హ్యాపీగా షేర్ చేయండి. సో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది మన ప్రొడక్ట్ లో ఉన్న దమ్ ఏంటి అనేది. యా అంటే ఇది మామూలుగా చాలా సార్లు చెప్దాం అనుకున్నాను, ఇంకొంచెం టైం తీసుకొని చెప్దాంలే అని వెయిట్ చేశాను అనమాట. ఈ కొంచెం నిదానంగా ఆల్కహాల్ డిటెక్షన్ లాగా కూడా పనిచేస్తుంది సార్. ఏంటి సార్ అది? ఇప్పుడు మనం అదే ఆల్కహాల్ ఉంటుంది కదా, ఆహా ఆ హ్యాబిట్ ని కూడా మెల్లిగా అంటే కంట్రోల్కి రావడము, అంటే దాని మీద ఇంటెన్షన్ అనేది తగ్గిస్తా వచ్చింది. అచ్చా, ఈ 15 నెలల నుంచా? ఆ, ఆ, ఓకే, వండర్ఫుల్ సార్. ఇలా కూడా రిజల్ట్ ఉందా ఇప్పుడు? దాన్ని కంట్రోల్లోకి తెచ్చుకున్నాను, తగ్గించాను. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనకి ఈవినింగ్ 7 అట్టయితే ఖచ్చితంగా వెళ్ళాలని ఫీలింగ్ నుంచి ఇప్పుడు అవసరం లేదని ఫీలింగ్, అంటే ఆ వాసన చూసినా కొంచెం అంటే ఇంకా అదేదో బలవంతంగా తీసుకుంటాన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఓకే, వండర్ఫుల్ సార్. అది బాగా ఉపయోగపడింది సార్. కొందరైతే అంటే మామూలుగా ఇప్పుడు ఇచ్చిన వాళ్ళలో వాడుతున్నారు కదా కొందరు, మామూలుగా వాళ్ళు కూడా ఏం చెప్తారంటే ఈ వాటర్ పెట్టుకుని తాగితే కొంచెం బాగా ఇంకా పని చేసినట్టుంది అంటారు అనమాట. అంటే ఎక్కువ తాగే వాళ్ళు తక్కువే తాగుతున్నారు. అట్లా మీరు చేయండి, నీళ్లు బాగా తాగుతానండి, నిదానంగా కంట్రోల్లోకి వస్తుందని కూడా చెప్పాను. ఓకే, ఇంకొకటి మనకి ఇంతవరకు ఎవరు ఒక టెస్ట్ మనీ చెప్పలే సార్. ఒక ఆయనకి ఇచ్చి అంటే December 31 నుంచి వాళ్ళు వాడుతున్నారు. ఆయన 3 months తర్వాత బ్లడ్ టెస్ట్ చేశాడనమాట. యాక్చువల్గా ఆయనకు హార్ట్ ప్రాబ్లం ఉంది, లివర్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, ఆయాసం ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, అన్నీ ఉన్నాయి, కాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఆయన మామూలుగా ఎవరీ 3 months కు బ్లడ్ టెస్ట్ చేయిస్తాడనమాట. ఎప్పుడు చేయించినా 5.5 నుంచి 6 మధ్యలో ఉండేదంట యూనిట్స్. ఓకే, దేనికి ఆయన సంబంధించి? మామూలుగా బ్లడ్ టెస్ట్ సార్, అంటే ఆయన అన్ని రకాలుగా చేయించుకుంటుంటాడు, ఈ బ్లడ్ యూనిట్స్ టెస్ట్ కూడా చేయించుకుంటాడంట. అది రీసెంట్ గా మొన్న ఏప్రిల్లో చేయించింటే 9 వచ్చిందంట. డాక్టరే అడిగాడంట ఎట్లా వచ్చింది ఇంత అని, డాక్టరే అడిగాడంట. బ్లడ్ బాగుంది, ఇబ్బంది ఏం లేదు, 9 యూనిట్లు వచ్చిందంట సార్. ఆయననే చెప్తున్నాను, నేను 2 ఏళ్ల నుంచి చేస్తున్నా, ఎప్పుడు రాలే, ఫస్ట్ టైం 9 యూనిట్లు వచ్చిందని ఆయనే చెప్పాడు. ఓకే, వండర్ఫుల్ ప్లస్ ఇప్పుడు వాడే టాబ్లెట్స్ అన్ని సగం సగమే వేసుకోమన్నాడంట. ఇప్పుడు ఆయన వాడే డోసు అన్ని సగం సగమే వేసుకోమన్నాడంట. ఓకే, డాక్టర్ గారు చెప్పారు? డాక్టరే చెప్పాడంట సార్. ఎక్సలెంట్. అది సార్. ఓకే, గ్రేట్ సార్, వండర్ఫుల్ వండర్ఫుల్ టెస్ట్. ప్లస్ ఇంకొకటి చిన్న టిప్పు సార్, చిన్న టిప్పు. ఇప్పుడు మామూలుగా లేడీస్ ఇవి ఏదైనా ఆర్నమెంట్స్ కొత్తవి వేసుకున్నప్పుడు, ఫంక్షన్ ఉందని వేసుకున్నప్పుడు వాళ్ళకు అంటే వేడికో దానికో అలర్జీ లాగా లేస్తాయి కదా. అది రీసెంట్ గా మా మిస్సెస్కి వచ్చింది అనమాట, ఒక 20 days బ్యాక్. ఏం చేసినా తగ్గలే అని నేను చెప్పాను అనమాట. తడిగుడ్డ వేసుకుని పెట్టుకుంటాను డైలీ 3 times అంటే, తను 3 days కంటిన్యూగా చేసింది, మొత్తం క్లీన్ అయిపోయింది సార్. మ్యాగ్నెటిక్ వాటర్ అది మనం హ్యాండ్ కర్చీప్ తడి చేసి పెట్టేస్తుంది. ఫస్ట్ నేను ఒకసారి చెప్పాను, నేను చెప్పినా చెప్పకపోయినా తనే పెట్టుకుంటుంది ఆటోమేటిక్ గా. నాకు 3 days తర్వాత చూపిస్తుంది, చూడు నాకు మొత్తం బాగుండేది, తగ్గిపోయింది, నవ్వగివ్వ ఏం లేదు అంటే. ఇప్పుడు ఉన్న ఈ వేడికి కూడా ఆల్రెడీ ఇక్కడ 2 చిన్న వానలు పడ్డాయి, వేడి ఎక్కువైంది అట్లా. అది కూడా మామూలుగా ఈ టయానికి చెమటకాయలు, నవ్వ, ఇప్పుడు అరిచేతులకు పొట్టులాగా లేయడము, ఇట్లాంటి సమస్యలు స్టార్ట్ అవుతాయి సార్. ఇప్పుడు ఇయర్ అయితే నాకు ఇంకా అట్లా ఏమనిపించలేదు ఇప్పటికి. ఓకే సార్, గ్రేట్, ఆల్ ది బెస్ట్ సార్. సో అలాగే
ప్రాపర్గా వాడండి, అందరికీ హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ హరికృష్ణ గౌడ్ సార్, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్. ఈ బయట ఫ్యామిలీ మెంబర్స్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్. నేను సార్ కుదోట్ నుంచి మనీషా టీం నుంచి మాట్లాడుతున్నాను సార్. అయితే ఈ బయోటోరియంలో దాదాపు ఒక 1 year నుంచి జర్నీ అవుతున్నాను సార్. అయితే నా టెస్ట్ మోన్ వచ్చేసి మాక్సిమం ఇప్పటి వరకు అయితే ఎవరు చెప్పలేదు, వినలేదు కూడా అనమాట. నేను కూడా ఈ బయట అయితే ఇదేంటిదంటే ఈ ప్రోడక్ట్ వల్ల మా ఇంట్లోనే నాకు 2 చిల్డ్రన్స్ అనమాట, పిల్లలు. ఓకే. వాళ్ళకు పంపర్లు అయినాయి అనమాట, దవడలకి ఇట్లా వాస్తాయి కదా సార్. పంపర్లు అని చెప్పేసి దవడలు వాస్తాయి. డాక్టర్ దగ్గరికి పోతే తెల్ల బొక్క పట్టి వేస్తాడు అనమాట. కాబట్టి అలాంటిది వేస్తుంది కదా. నేనేం చేశానంటే నా కూడా 2కి పంపర్లు అయినాయి అనమాట, దవడలకి ఇట్లా 2కి వాసినాయి. అయితే నేను ఏం చేశాను, మన దగ్గర ఉన్న లాంగ్ బ్రాస్లైట్ ఉంటుంది కదా సార్, ఆ బ్రాస్లైట్ అనేది మనము ఆ దవడ చుట్టుముట్టు ఇట్లా హెడ్ మొత్తం చుట్టేసి నైట్ పూట ఒక 3 days మన పరుపు మీద పడుకోబెట్టాను అనమాట. ఇంకోటి మెరాకిల్ ఏంటంటే 4th day రోజు ఆ వాపు లేదు, అక్కడ పెయిన్ అనేది లేదు. అక్కడ అసలు మోసక్యం కాకుండా అయిపోయింది. మాక్సిమం బయట హాస్పిటల్ చూపిస్తానంటే దాదాపు 15-20 days సఫర్ అవుతారు, దాన్ని రుద్దాల్సి ఉంటుంది, ట్రీట్మెంట్ చేయాలి, టాబ్లెట్ ఇవన్నీ ఉంటుండే. కానీ మా ఇంట్లో 2 పిల్లలకు మాత్రము చాలా ఈ లాంగ్ బ్రాస్లైట్ వాడడం ద్వారా చాలా 3 రోజుల్లో వండర్ఫుల్ గా క్లియర్ అయిపోయింది సార్ ఆ పంపర్లు అనేది కూడా. కాబట్టి మెరాకిల్ రిజల్ట్ చూశాను అనమాట దాని నుంచి. ఇంకొకటి మోస్ట్ ఏంటంటే మా మేడానికి కూడా థైరాయిడ్ అనమాట, స్టార్టింగ్ నుంచి ఉండే అనమాట. ఈ థైరాయిడ్ కూడా రెగ్యులర్ గా మా పిల్లలు ఊటకు ముందు ఉంటున్నది. అయితే మనం ఇదే బ్రాస్లెట్ మనం నెక్ అనేది చుట్టేసుకొని తర్వాత పరుపు మీద పడుకొని వాటర్ మీద తీసుకొని కూడా వండర్ఫుల్ గా ఇప్పుడు కంట్రోల్లో ఉంది అనమాట థైరాయిడ్ కూడా. ఇప్పుడు ఆమెకు వచ్చేసి లో బీపీ, తర్వాత ఈ థైరాయిడ్, తర్వాత బాడీ పెయిన్స్. ఈ సిజరీన్ ఆపరేషన్ అయింది కాబట్టి అక్కడ బాగా లాగుతున్నానంట ఎప్పుడు కాలం. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అనేది కూడా చాలా, నేను ప్రోడక్ట్ యూజ్ చేసిన 5 days నుంచి ఆ ప్రాబ్లం అనేది నెమ్మదిగా కంట్రోల్లోకి వచ్చింది అనమాట. కాబట్టి ఈ మెయిన్ గా మన ఈ 3 రిజల్ట్. ఇంకోటి నాకు కూడా బ్యాక్ పెయిన్ ఉండే, కేవలం 1 week లోనే చాలా మంచి రిజల్ట్ తీసుకున్నాం మన ప్రోడక్ట్ వల్ల. కాబట్టి ఈ మెయిన్ మన 3 రిజల్ట్ నా ఇంట్లోనే నేను తీసుకోవడం ద్వారా వండర్ఫుల్ గా ఇప్పుడు బిజినెస్ కూడా టేకప్ చేసింది సార్. చాలా వండర్ఫుల్ గా చేస్తున్నాను. చాలా వండర్ఫుల్ గాడ్ గిఫ్ట్ అనుకోవచ్చు అనమాట. నిజంగానే ఇట్స్ మెరాకిల్ ప్రోడక్ట్ అనమాట. థ్యాంక్ యూ సార్. ఈ కంపెనీ నాకు పరిచయం చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ గా నా జర్నీ గురించి మాక్సిమం మీకు తెలుసు అనమాట. ఎస్ గ్రేట్ సార్, వండర్ఫుల్. మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అలాగే చాలా మందికి హెల్ప్ చేయండి తప్పకుండా సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ భార్గవి రెడ్డి సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్, వాయిస్ క్లియరా? ఎస్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, ఆల్ టీమ్ మెంబర్స్. నేను ఫస్ట్ వచ్చింది హెల్త్ గురించే సార్. నాకు కాకపోతే సజెస్ట్ చేసింది మా అప్లైనర్ వచ్చి లావణ్య మేడం, రాంబాబు సార్, మళ్ళా శ్రీనివాస్ సార్. వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే మామూలుగా వాళ్ళు ఏంటంటే ఒక ఫ్రెండ్ లాగా తను పిలిచింది లావణ్య మేడం. వెళ్ళి ఈ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సరే ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి మామూలు బిజినెస్ పరంగా ఆలోచించలేదు సార్. నేను హెల్త్ గురించే, హెల్త్ బాగుంటుంది అంటే నేను ఆలోచించింది మా అత్తయ్యకు మా వారి గురించి ఆలోచించాను. సరే నెక్స్ట్ డే రండి అని అంటే రాంబాబు సార్, మేడం, శ్రీని సార్ ముగ్గురు వచ్చి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశారు, హెల్త్ గురించి చెప్పారు, అన్ని చెప్పారు, డెమోస్ కూడా చూపించారు. నేను ఫస్ట్ ఏం ఆలోచించలేదు సార్, బిజినెస్ గురించి ఆలోచించలేదు, ఏం ఆలోచించలేదు. ఫస్ట్ హెల్త్ గురించి ఆలోచించాను. మా అత్తయ్యకి ఏంటంటే పడుకున్నప్పుడు నిద్రలో కార్లు అన్ని ఇట్లా లాగేసి వంకర పోయేది, ఇట్లా వాతం అంటారు కదా సార్, అలా వచ్చేది. అలా వచ్చి తను బాగా సఫర్ అయ్యేది. మామూలుగా తనకి ఏంటంటే ఈ నెక్ దగ్గర ఇక్కడ డాక్టర్ ఏం చెప్పారు, అరిగిపోయినాయి, ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఉంది కదా, ఆపరేషన్ చేస్తే తట్టుకుంటారా అని అంటే మేము అన్నాం ఆపరేషన్ వద్దు, మామూలుగా మెడిసిన్ ఇవ్వండి, దాంతో కవర్ చేస్తాము, మేము హెల్త్ తట్టుకోలేదంటే సరే అని చెప్పేసి ఆ టైంలో నాకు ఈ మంచి ఆపర్చునిటీ వచ్చింది సార్.
మేడం చెప్పగానే సరే అని చెప్పేసి నేను హెల్త్ గురించి స్పాట్లో 2 తీసేసుకున్నాను సార్ నేను. మా వారికి కూడా మేజర్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఇక్కడ నరం ప్రెస్ అయ్యి తిప్పేసి ఎప్పుడు ఎక్కడ పడిపోయేది తెలవదు. డ్రైవింగ్ చేయాలన్నా గానీ డాక్టర్ చేయొద్దని చెప్పారు. ఆ మూమెంట్‌లో ఏందంటే ఈ బెల్టు, ఈ వాటరు చెయ్యికి పెట్టి ఈ చెయ్యికి ఉంది కదా సార్ బెల్టు. అది పెడుతున్నాం. ఆ బెల్ట్ కూడా పెట్టకపోతే ఏందంటే తిమ్మిరొచ్చి స్పర్శ అనేది ఉండదు. ఇప్పుడు అది పెడితే బ్లడ్ సర్క్యులేషన్ బాగవుతుంది. స్పర్శ గూడా బావుంది. చాలా వండర్‌ఫుల్‌గా ఉన్నాయి సార్. నేనైతే హెల్త్ గురించే వచ్చాను సార్. బిజినెస్ అనేది సెకండ్ రీజను. ఇందులో అయితే హెల్త్ గురించయితే వచ్చాను. నాకైతే హెల్త్ ఇంత మంచి ఆపర్చునిటీ, ఇంత మంచి అదృష్టాన్ని అందించడం అనేది సార్‌కి థ్యాంక్ యూ. ఇంత మంచి ఇలాంటిది మనకు మెడిసిన్ లేని ట్రీట్మెంట్ అంటే ఎక్కడ ఉండదు. ఇది రావడం మన అదృష్టం సార్. నాకైతే చాలా వండర్‌ఫుల్‌గా అనిపించింది. ఇప్పుడు మా అత్తయ్యకి గూడా చాలా మంచిగా క్యూర్ అయింది సార్ ఇప్పుడైతే. నాకు గూడా ఏందంటే మైగ్రేన్ ఉంది సార్. మైగ్రేన్ ఉంది. దానివల్ల ఏందంటే ఎక్కడికెళ్ళినా నేను మెడిసిన్ ఇప్పుడు అన్నమన్నా స్కిప్ చేస్తాను గానీ, మెడిసిన్ అనేది స్కిప్ చేయను. ఎప్పుడు పోయినా మెడిసిన్ అనేది వెంబడి పెట్టుకొని పోతాను. ఇదనేది రెగ్యులర్‌గా వాడుతున్నాను. డైలీ ఒక 45 మినిట్స్ వాడుతున్నాను. ఇప్పుడనేది నాకు ఆల్‌మోస్ట్ తగ్గిపోయింది. 7 ఇయర్స్ నుంచెల్లి సార్ నాకు మైగ్రేను. ఇప్పుడనేది చాలా మంచి వండర్‌ఫుల్‌గా ఉంది. తగ్గిపోయింది. సైట్ గూడా కొద్దిగా తగ్గింది సార్. చాలా వండర్‌ఫుల్‌గా పనిచేస్తుంది సార్ ఇది. గ్రేట్ మేడం. చాలా రిజల్ట్స్ వచ్చినాయి మీకు. అవును సార్. ఓకే. మైగ్రేన్ ప్రాబ్లమ్, సైట్ ప్రాబ్లమ్, మా అలాగే వారికి గూడా చాలా బెటర్‌గా ఉంది సార్. వండర్ఫుల్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. సో అందరికి హెల్ప్ చేయండి ఇలాగే. చెప్తున్నాను సార్. చాలా మందికి చెప్తున్నాను. కాకపోతే వాళ్ళేందంటే నమ్మడానికి టైం తీసుకుంటున్నారు సార్. హాస్పిటల్‌కెళ్ళి ఇన్ని మందులేసుకోవాలంటే ఈజీగా నమ్ముతారు గానీ, ఇలాంటి ప్రొడక్ట్స్ మనకున్నాయంటే నమ్మరు సార్ చాలా మటుకు. నేను నమ్మిచ్చడానికే ప్రయత్నిస్తాను. నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను సార్. బిజినెస్ పరంగా కాదు గానీ, ఒకరికి హెల్త్‌నివ్వడానికి ప్రయత్నిస్తున్నాను సార్ నేనైతే. గ్రేట్ మేడం. సో తప్పకుండా ఫలిస్తది మేడం మీ ప్రయత్నం కూడా. ఆల్ ది బెస్ట్. ఓకే. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ చిన్నప్ప సార్, వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. సార్ నేను గుంటకల్ నుంచి సార్, బాబా సార్ టీము. ఎస్ సార్. సార్ సార్ నేను ప్రోడక్ట్ తీసుకొని 1 ఇయర్ అవుతుంది సార్. ఏదైతే ప్రోడక్ట్ నేను డెమో చూసిన సార్, డెమో చూసినాక చాలా ఇష్టమైంది సార్. ఇష్టమైనాక డైరెక్ట్ గా త్రిబుల్ ఐడి వేసుకున్నా సార్ నేను. సార్ గుంటకల్లోనే ఫస్ట్ సార్ త్రిబుల్ ఐడి వేసుకున్నా. త్రిబుల్ ఐడి వేసుకున్నాక సార్ అది ఫస్ట్ మా మామకి క్యాన్సర్ ఉండింది సార్. బ్రెయిన్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్ అండ్ లంగ్స్ క్యాన్సర్ సార్. సార్ వచ్చేసి లాస్ట్ స్టేజ్ ఉండింది సార్ నేను ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు. సార్ ఏమైందంటే ఇంకా డాక్టర్ చేయెత్తేసినారు సార్. ఇంకా 3 months సార్ బతికేదినా అనేసి ఫస్ట్ వాయిస్ వెళ్ళిపోయింది సార్. ఆయనకి మాటలు రాకున్నట్లయితే ఏం మాటలు రావడం లేదని హాస్పిటల్లో చెక్ చేస్తే సార్ అది క్యాన్సర్ అని చెప్పినారు సార్. క్యాన్సర్ అని చెప్పినాక మేమేం చేసినామంటే సరేలే ఎట్లా క్యాన్సర్ ఉందని ఇంకా 3 months టైం చెప్పినారు సార్. చెప్పినాక నేను ఇది బాబా సార్ నాకు చెప్పారనమాట, ఈ ప్రోడక్ట్ ఉంది బాగుంది చూడు అనేసి చెప్తే సరే అనేసి నేను జాయిన్ అయినా మా అమ్మ కోసము. జాయిన్ అయితేనే సరే అని ప్రోడక్ట్ తీసుకున్నా సార్. ప్రోడక్ట్ తీసుకున్నాక ఆ ప్రోడక్ట్ వాడినాక సార్ ఆయనకి వాయిస్ వెళ్ళిపోయింది సార్. అది గొంతు రాసుకుపోయినట్టు అయిపోయింది. డాక్టర్ అయితే ఆ వాయిస్ రాదని చెప్పారు అసలు. ఇది ఇంకా ఆయన ఇంకా 3 months టైం ఉంది ఆయనకి, ఇది చేసేయండి ఇంకా వాయిస్ రాదు అని చెప్పారు సార్. అంతా చేసుకుంటూ ప్లస్ ఇది కానీ వాడినాం సార్. ప్రోడక్ట్ మన మ్యాట్రిక్స్ అంతా కంటిన్యూగా వాడినాం సార్. వాయిస్ రాదని అసలు బాగా మాట్లాడుతున్నాను అనమాట. బాగా మాట్లాడుతుంటే మేమే షాక్ అయిపోయినాం సార్. డాక్టర్ అన్నారు వాయిస్ రాదన్నారు, అలాంటిది వాయిస్ క్లియర్ అయింది కదా అనుకున్నాం సార్. దాని తర్వాత సార్ ఆయన 3 months లో చనిపోతారు అన్నాగా సార్ మొన్న 9 months వరకు సార్, 73 years సార్ ఆయనకి. 9 months వరకు బ్రతికినారు సార్ ఆయన. లాస్ట్ కి అది అరిచేతికి సార్ అంతా నల్లగా అయిపోయింది సార్. మచ్చలు మాదిరిగా బ్లడ్ సర్క్యులేషన్ కాక అరిచేతులంతా నల్లగా అయిపోయింటే ఆయన చూసి ఏమో నాకు ఏమైంది అంటే ఆయనకి చెప్పలేదు సార్ అసలు. మేము ఆయన చనిపోయేంత వరకు చెప్పలేదు ఆయనకి క్యాన్సర్ ఉందనేసి. ఆయనకి మామూలుగా అంటే పల్లెటూరు అన్నమాట, ఆయనకి తెలియదు అనమాట, ఆయన క్యాన్సర్ అనేది తెలియదు అనమాట. మాకే తెలుసు, మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. అరిచేతంతా నల్లగా అయిపోతుంది సార్, మచ్చలు అయిండే సార్ ఫస్ట్ లో ఒక 3 ప్రోడక్ట్ వాడక ముందు సార్. సార్ దాని తర్వాత వాడుతూ సార్ 3 months 4 months అయిన తర్వాత సార్ అది మచ్చలు అనేది క్లియర్ అయింది సార్.
అది బ్లాక్నెస్ అనేది అరిచేతులు క్లియర్ అయింది సార్. మేము చాలా షాక్ అయినాం సార్. ఈ ప్రోడక్ట్ ఎంత పని చేస్తుంది అనేసి షాక్ అయినాము. దాని తర్వాత ఆ ప్రోడక్ట్ కంటిన్యూ వాడినాం సార్. సార్ ఆయన బెడ్ రెస్ట్ లో ఉన్నా కానీ ఒక్క రోజు కానీ బాడీ పెయిన్స్ అని చెప్పలేదు సార్ మనకి. ఒక్కసారి కానీ నడుము నొప్పి అనలేదు, బాడీ పెయిన్స్ ఇప్పుడు మోకాలు నొప్పి చాలా ఉంటుండే సార్ ఆయనకి. అది యాంటిమెంట్ పోసుకుంటుండే. కానీ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, వాయిస్ ప్రాపర్గా వస్తలేదు. వాయిస్ డిస్టర్బ్ అయిపోయింది మీది. ఇప్పుడు సార్ క్లియరా? ఇప్పుడు ఓకే సార్. సార్ అదే సార్, ఆయనకి హాస్పిటల్లో వేసినాం సార్. అప్పుడేంటంటే ఆయనకి చాలా నడుము నొప్పి అయిపోయింది సార్. 4 days మేము మ్యాట్రెస్ పైన పడబెట్టలేదు సార్ ఆయనకి. ఆ రోజు 4 రోజులు చాలా నాకు నడుము నొప్పి అని చాలా బాధపడినారు సార్. నాకైతే అప్పుడు అనిపించింది, ఎన్ని రోజులు మ్యాట్రెస్ పైన పడుకుంటే ఒక్క రోజు కానీ బాడీ పెయిన్స్ అని చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఈయనకి హాస్పిటల్ తెచ్చినాక బాడీ పెయిన్స్ అంటున్నారు కదా అనేసి మాకైతే చాలా అద్భుతమైన రిజల్ట్ సార్. చాలా మంచి ప్రోడక్ట్ సార్. ఆయన మళ్ళీ దాని తర్వాత మొన్న రీసెంట్ గా చనిపోయినారు సార్. ఏమంటే సరిగ్గా ఫుడ్ తీసుకోక. కానీ మన ప్రోడక్ట్ వల్ల చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్ ఆయనకి. కానీ ఏజ్ అయిపోయింది కాబట్టి ఆయన అది వేరే లాస్ట్ డే సార్. దాని తర్వాత కానీ ఆయన 9 months బ్రతికినారంటే మాకు చాలా సంతోషం సార్ అది. సార్ నాకైతే నాకు కానీ చాలా అనుకున్న వ్యక్తి 9 నెలలు బతికాడంటే 6 నెలలు లైఫ్ ఎక్స్పాండ్ అయింది సార్. అదే సార్ అది చాలా సంతోషం అయింది సార్ మాకు. ఆయన చనిపోయిన బాధ లేదు సార్ మాకి. ఆయన అంత పూర్తిగా అసలు ఎట్లుండే ఆయన అట్లే చనిపోయినారు సార్. క్యాన్సర్ అయితే పూర్తిగా మెత్తగా అయ్యి అంత స్వల్పగా అయ్యి చాలా వీక్ అయిపోతారు సార్. అలాగని కాలేదు సార్. అది మాకైతే చాలా అద్భుతం అనిపించింది సార్ ప్రోడక్ట్. సార్ నాకు నాకు 4 యాక్సిడెంట్ అయినాయి సార్. నాకు ఇది వెన్నుముక్కకి ఇంజెక్షన్ ఇస్తారు కదా సార్, మత్తు మందు ఇంజెక్షన్ ఇస్తారు కదా సార్. సార్ దానివల్ల నాకు చాలా నడుము నొప్పి అనుకోండి సార్, చాలా నడుము నొప్పి. అది వేరే నేను బియ్యం వేస్తా సార్, స్టోర్ బియ్యం అంటే రేషన్ వెహికల్ ఇచ్చినారు కదా సార్, మన ఆంధ్రాలో జగన్ వెహికల్ ఇచ్చినారు కదా సార్. సార్ వెహికల్కి వచ్చేసి నేను ఒకటే రేషన్ వేస్తా సార్. అది చాలా నడుము నొప్పి అయినా సార్. అది నొప్పి అంటే అలాంటిది కాదు సార్. నేను 2 days కి 3 days కి కంపల్సరీ బాడీ పెయిన్స్ టాబ్లెట్ వేసుకోవాలి సార్, కంపల్సరీ. లేదంటే నెక్స్ట్ డే పనికి పోలేను సార్. అలాంటిది సార్ నేను ఇప్పుడు తీసుకొని 9 months పైన అవుతుంది సార్. సార్ ఇంతవరకు ఒక్క టాబ్లెట్ వేసుకోలేదు సార్. నేను ఒక్క టాబ్లెట్ బాడీ పెయిన్స్ కానీ అది వేరే జ్వరం కానీ రాలేదు సార్. అది మాకైతే చాలా అద్భుతం సార్. ప్రోడక్ట్ చాలా మంచి రిజల్ట్ సార్. సార్ ఏమంటే నేను సీరియస్ గా చేయలేదు సార్ బిజినెస్. కానీ 3 ఐడీలతో దగ్గర 20,000 పైన తీసుకున్నా సార్. కానీ ఇప్పుడు నేనైతే ఈ గోవా ట్రిప్ అచీవ్ కావాలా, మళ్ళీ వచ్చేసి ఈ లండన్ ఆ ట్రిప్ కానీ ఈ గోవా ట్రిప్ అచీవ్ అయితే అది ఖచ్చితంగా అచీవ్ అవుతాం సార్. దానికని ఇప్పుడు ఈ నెల అయితే నేను స్టోర్ గానీ వేయడం లేదు సార్. దానికి లీవ్ పెట్టేసిన, నేను ఈ నెల రానని చెప్పిన సార్. సార్ ఫుల్ గా నేను నా భార్య చాలా కష్టపడుతున్నాం. అక్కడిక్కడ వేరే ఊర్లకు పోయి నేను డెమో చేసి చెప్తున్నాం సార్ ప్లాను. దానివల్ల ఈసారి ఖచ్చితంగా అచీవ్ అవుతాం సార్. గోవా ట్రిప్ కి అచీవ్ కావాలని ఉంది. 100% చేస్తాం సార్. ఎందుకంటే ఎంతో అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి కదా మీకు. ఇలాగే డెఫినెట్ గా అన్ని అచీవ్ అయిపోతారు మీరు. అవును సార్, 100% సార్. థ్యాంక్ యూ సార్. రియలీ మిరాకిల్ రిజల్ట్ సార్. సో క్యాన్సర్ విషయంలో కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అవును సార్, చాలా మంచి రిజల్ట్ ఉంది సార్. ఎవరికైనా ధైర్యంగా చెప్పుకోవచ్చు సార్. దాని గురించి భయమే లేదు సార్. అంత మంచి రిజల్ట్ ఉంది సార్ అది. ఓకే, థ్యాంక్ యూ సార్. యా, గ్రేట్ సార్. సో ఇదే బ్లెస్సింగ్స్ వస్తాయన్నమాట మనకు. నెక్స్ట్ సిరాజ్ సార్, వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. 15 days బ్యాక్ ఒకరికి ఇచ్చాం సార్ అనంతపూర్లో. సో మేడంకి వచ్చి పెరాలసిస్ అండ్ పార్కిన్సన్స్ ఉంది. పెరాలసిస్ వచ్చి ఒక 2 years నుంచి సార్. అండ్ వాళ్ళకి పార్కిన్సన్స్ కూడా స్టార్ట్ అయ్యి ఒక 4 years అయింది. మన ప్రోడక్ట్ వాడాక విత్ ఇన్ ఏ వీక్ అది పెరాలసిస్ అయిన చెయ్యి ఏదైతే ఉందో లిఫ్ట్ చేయగలుగుతున్నారు.
అండ్ లేవగలిగే వారు లేయని ఇది ప్రాబ్లం ఉంది. తను ఇవాళ లేయడానికి ప్రయత్నిస్తున్నారు సార్. సో అది ఒక మంచి రిజల్ట్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి స్కిన్ డిసీజ్ కి ఒకరికి ఇచ్చాను సార్, మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరే. ఆల్మోస్ట్ ఆయనకు ఒక 3 years నుంచి ఆ స్కిన్ ఇష్యూ ఉన్నింది సార్. ఆయన స్కిన్ మొత్తం బ్లాక్ అయిపోయింది సార్. ఆల్మోస్ట్ 3 years నుంచి వాళ్ళు చాలా చోట్ల తిరిగారు. సో ఎక్కడ వాళ్ళకి రిజల్ట్స్ లేదు. చాలా డర్మాకేర్ అండ్ చాలా మంది డాక్టర్స్ దగ్గర కూడా వెళ్ళారు వాళ్ళు. సో ఏం యూజ్ లేదు. బట్ మన ప్రోడక్ట్ వాడాక ఇంకొకటి ఏమంటే ప్రాబ్లం, ఆయనకి ఇచ్చింగ్ ఉండింది సార్. ఇచ్చింగ్ ఉండింది. ఆ ఇచ్చింగ్ వల్ల ఆయన ఎంత సఫర్ అయ్యేవాడంటే, అంటే ఒక్కసారి గాయం అయిందంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి ఆయన నైసిల్ పౌడర్ పెద్ద పెద్ద బాటిల్స్ ఆయన తీసుకొని వాడుకునేవాడు సార్. సరే ఇవాళ ఆయన ఇంటి దగ్గరకు వచ్చారు, వచ్చి పలకరిద్దామని ఇంటి దగ్గర వచ్చి నిలబడ్డారు సార్. ఆయనకు చూసి షాక్ అయినాను సార్ నేను. సార్ ఇక్కడ ఫోర్ హెడ్ మొత్తం బ్లాక్ ఉన్నది, మొత్తం వైట్ అయిపోయింది. కళ్ళ దగ్గర అంతా వైట్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మెడ కింద కూడా వైట్ స్టార్ట్ అయిపోయింది, చెయ్యిలంతా వైట్ స్టార్ట్ అయిపోయింది, కాళ్ళు మొత్తం వైట్ అయిపోయినాయి అన్నది. నేనైతే షాక్ అయినాను. అంకుల్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత అంటే, నీ ముందర వచ్చి నిలబడినాను, నువ్వు చెప్పు నాకు రిజల్ట్స్, నువ్వు చెప్తే నాకు తెలుస్తుంది అంటారు. ఇంకేమంది అంకుల్ మొత్తం వైట్ అయిపోయింది అంటే, అవునబ్బా చాలా థ్యాంక్స్ అని చెప్పి ఆయన ఇంకా చూడాలి ఆయన సంతోషం. సో ఆయన ప్రీవియస్ వీడియో ఉంది సార్ నా దగ్గర, ప్రీవియస్ వీడియో ఉంది. అది యూట్యూబ్ లో మన సార్ సుధీర్ సార్ అది లింక్ పెట్టి షేర్ చేశారు. అండ్ బిఫోర్ ఆఫ్టర్ ఆ 2 వీడియోలు ఇప్పుడు నేను పంపిస్తాను సార్. అసలు మిరాకిల్ రిజల్ట్స్ సార్, మిరాకిల్ రిజల్ట్స్. ఆల్మోస్ట్ ఆయనకి ఇచ్చి కూడా 1.5 year పైన అయింది సార్. సో మొత్తం కాలంతా వైట్ అయిపోయింది, కాలంతా వైట్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏమంటే సార్, ఎప్పుడైతే ఆయన ఫస్ట్ నా దగ్గరకు వచ్చారో కట్టె సాయంతో వచ్చారు సార్. అప్పుడు ఆయన అంటే సరిగ్గా ఆయన నడవలేకపోతా ఉండ్రి, కానీ ఇచ్చాక వారానికి ఆ స్టిక్ పక్కన పెట్టేసి నడుచుకుంటూ వచ్చారు ఆయన విత్ ఇన్ ఎ వీక్. సో అది ఒక మంచి రిజల్ట్ సార్, సూపర్ రిజల్ట్స్. సో ఈ వీక్ లో మాకు మంచి రిజల్ట్స్ వచ్చింది సార్. ఇవి 2 మాకు మంచి రిజల్ట్స్ వచ్చింది సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ సార్, మంచి గ్రేట్ రిజల్ట్ చెప్పారు. సో స్కిన్ డిసీజ్ పర్సన్ కూడా చాలా మంచి రిజల్ట్ ఇది. సార్ అల్టిమేట్ సార్. అసలు ఆయన చెప్పేవాడు కొడుకు సార్, ఎన్నో చోట్ల తీసుకుపోయినాను సిరాజ్, బట్ నో యూజ్ అని చెప్పారు. కానీ మన ప్రోడక్ట్ వాడాక అసలు అద్భుతంగా ఇదైపోయింది సార్ మొత్తం. సో అది నేను ఫోటో కూడా బిఫోర్ అండ్ ఆఫ్టర్ 2 ఫోటో నేను ఒక 2-3 days లో ఆ వీడియో చేసి పంపిస్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్, వండర్ఫుల్. సంతోష్ కుమార్ సార్, వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నా వాయిస్ వినబడుతుందా సార్? క్లియర్ ఉంది సార్. ఎస్ సార్. సార్ రియల్లీ ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అనమాట. సో ఫస్ట్ మీరు నాకు ఇచ్చినప్పుడు నేను ఎంత లైట్ తీసుకున్నానో నాకు తెలుసు. ఒక 1 year ముందు మన ఇద్దరు పరిచయం అయినప్పుడు మీరు ఈ యొక్క ప్రోడక్ట్ నాకు మీరు నాకు సజెస్ట్ చేసినప్పుడు నేను ఎంత లైట్ తీసుకున్నాను అంటే, ఇదేంది ఇది చెయ్యి లాగుతున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, దీనివల్ల యాక్చువల్గా రిజల్ట్ వస్తుందా, అసలు రిజల్ట్ అనేది ఉందా, రిజల్ట్ వస్తుందా అనే ఒక భావనలో ఉండిపోయి నేను ఒక 1 year వేస్ట్ చేసుకున్నా సార్ నా లైఫ్లో. సో తర్వాత మీరు అలా ఫాలో అప్ చేయడం ద్వారా, ఒక 1 year ఫాలో అప్ చేయడం ద్వారా, అరే ఇంత ఫాలో అప్ చేస్తున్నారని చెప్పేసి రావడం జరిగింది. సో రియల్లీ మా మిస్సెస్ కి చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది సార్. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రిజల్ట్ అనమాట. మోర్ దాన్ 3 years నుంచి నేను ఫిజియోథెరపీ చేయిస్తున్నా మా మిస్సెస్ కి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదనమాట. మోర్ దాన్ 3 years నుంచి ఫిజియోథెరపీ చేయిస్తున్నా. మా మిస్సెస్ కి మెడ దగ్గర నుంచి చెయ్యి వరకు బాగా లాగుతుంది అనమాట. ఈవెన్ రెండో వైపు పడుకోలేని పరిస్థితి, రైట్ హ్యాండ్ వైపు పడుకోలేని పరిస్థితి, రైట్ సైడ్ వైపు పడుకోలేని పరిస్థితి అనమాట. సో ఎంత ఘోరంగా ఉంది అంటే పరిస్థితి అంత ఘోరంగా ఉండేది. ఎనీ టైం చేయి లాగుతూనే ఉండేది, బాగా ఎప్పుడు ప్రాబ్లమే చెయ్య. సో మరి ఈ ప్రొడక్ట్ మనం తీసుకున్న తర్వాత, ఈవెన్ నేను కూడా మీకు కాల్ చేసిన ఒక 40-45 రోజుల తర్వాత, సార్ మీరు ప్రొడక్ట్ ఇచ్చారు, ఇది ఏదేదో చెప్పించారు, బట్ దీనివల్ల నాకు ఏం రిజల్ట్ రాలేదు సార్ అని కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా మీరు నాకు ఒకటే చెప్పారు, సార్ ఇది 100% రిజల్ట్ వస్తుంది, కీప్ ఆన్ కంటిన్యూ వాడండి అని చెప్పారు.
సో ఒక 50-55 డేస్ తర్వాత సార్ ఈవెన్ మా మిస్సెస్ రెండో వైపు కూడా పడుకోవడం స్టార్ట్ చేసింది అనమాట. షాకింగ్ అనమాట. ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ వైపు పడుకోవడం జరిగింది. సో తర్వాత చూస్తే ఆవిడకి ఈ రోజు వరకు సార్ మోర్ దాన్ 6 to 7 months అవుతుంది. ఈ రోజు ఒక్కసారి కూడా ఫిజియోథెరపీ చేయించలేదు సార్. ఫిజియోథెరపీ మర్చిపోయాం మొత్తం. ఫిజియోథెరపీనే టోటల్ గా మర్చిపోయాం అనమాట. సో ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ అంటే సార్ రియల్ ఈ రోజు ఆ మేడం గారు మా మిస్సెస్ అయితే మొత్తం ఎంజాయ్ చేస్తుంది అనమాట లైఫ్. అంటే ఆ పెయిన్ నుంచి బయటకు వచ్చేసింది. అండ్ షీఈస్ వెరీ ఎంజాయబుల్. షీఈస్ నౌ ఎంజాయింగ్ ద లైఫ్. అండ్ మైగ్రేన్ సార్, మైగ్రేన్ కూడా మిస్సెస్ మైగ్రేన్ ఎఫెక్ట్ ఉందన్నమాట. సో మోర్ దాన్ 2 రోజులు 3 రోజులకు ఒక టాబ్లెట్ అనేది పక్కా వేయవలసిందే. వేయకపోతే మైగ్రేన్ ఎఫెక్ట్ వచ్చింది, హెడేక్ వచ్చింది అంటే ఏం జరుగుతుంది అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. అండ్ ఏం తిందనమాట, ఇంకా మొత్తం ఇంకా వికారంగా ఉంటది. సో ఈ రోజు అక్కడి నుంచి కూడా ఈరోజు ఆ ప్రాబ్లం నుంచి కూడా ఈరోజు బయటపడ్డాం. నాకు కూడా మోర్ దాన్ నేను జాబ్ చేసే సమయంలో సార్ మోర్ దాన్ పర్ డే 90 kilometers యాక్టివ్లో తిరిగేవాన్సి. పర్ డే 90 kilometers యాక్టివ్లో తిరిగి ఏం జరిగిందంటే బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అయింది. రియల్లీ సార్ ఈరోజు ఆ బ్యాక్ పెయిన్ కూడా లేదు. మన లీడర్స్ కి తెలుసు అనమాట నేను ఇప్పుడు ఎంత తిరుగుతున్నాను, ఎక్కడెక్కడ తిరుగుతున్నాను. దిస్ అండ్ ఆల్ క్రెడిట్ గోస్ టు మిస్టర్ సాగర్ జోషి సార్. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా డబ్బు పరంగా అండ్ యాజ్ వెల్ యాజ్ మన యొక్క హెల్త్ పరంగా హెల్త్ ఇస్తున్నాడు అండ్ యాజ్ వెల్ యాజ్ డబ్బుకి డబ్బు ఇస్తున్నాడు. సో రియల్లీ ఈ యొక్క ఆపర్చునిటీని ఇచ్చిన మీ అందరికీ కూడా, నా అప్లయన్స్ అందరికీ కూడా నిజంగా కోటి ధన్యవాదాలు సార్. గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్, ఇది ఒక అద్భుతమైన ఆపర్చునిటీ అన్నమాట. ఇక్కడ మనం ఒకటి చాలా మందికి హెల్ప్ చేస్తూ డబ్బు సంపాదిస్తాం. లైట్ తీసుకోవద్దు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రోడక్ట్, యూనిక్ ప్రోడక్ట్. సో మనం ఏమి ఇంటాక్ట్ ఇవ్వట్లేదు, మనం ఏమి లోపలికి ఇవ్వట్లేదు. సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రోడక్ట్ ఇన్వెంటెడ్ బై మిస్టర్ సాగర్ జోషి సార్. సాగర్ జోషి సార్ కి కోటి ధన్యవాదాలు అనమాట. థ్యాంక్ యూ. ఈ రోజు నా ఫ్యామిలీ హెల్తీ ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి హ్యాపీగా ఉంది నాకు కూడా. ఈరోజు మోర్ దాన్ 90% టాబ్లెట్స్ ని మేము స్కిప్ చేస్తున్నాం. ఇప్పుడు 90% ఆఫ్ టాబ్లెట్స్ ని స్కిప్ చేస్తున్నాం. ఈవెన్ థైరాయిడ్ కూడా కంట్రోల్లోకి వచ్చేసింది మా మిస్సెస్ కి. సో నాకు డస్ట్ అలర్జీ నుంచి నేను బయటపడ్డా. 1 కాదు 2 కాదు, ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి మోర్ దెన్ చెప్తున్నా కదా 90 to 95% ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో 90 to 95% ఆఫ్ టాబ్లెట్స్ అనేవి ఈ రోజు వాడడం లేదు. సో సార్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అనేసి అంటే నెక్స్ట్ ఇయర్ కల్లా 25 లక్షల కుటుంబాలకి మెడిసిన్ ఫ్రీ లైఫ్ స్టైల్ చేయాలని చెప్పేసి ఒక విజన్ పెట్టుకొని వెళ్తున్నాడు అనమాట మన సాగర్ జోషి సారు. సో ఆ యజ్ఞంలో మనం అందరం కూడా పాలు పంచుకుంటున్నాం. సో దానికి 100% మనందరం కూడా చేయొచ్చు. అందులో నా ఫ్యామిలీ ఒకటి అనేసి గర్వంగా చెప్పుకుంటున్నా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. ఎస్, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ టెస్టిమనీ. సంతోష్ సార్, ఆల్ ది బెస్ట్. ఇలాగే హెల్ప్ చేయండి అందరికి కూడా. బ్లెస్సింగ్స్ తో పాటుగా ఐశ్వర్యం తీసుకోండి. ఎస్ సార్. నెక్స్ట్ లక్ష్మీకాంత్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ నా పేరు లక్ష్మీకాంత్ సార్, మాది మహబూబ్ నగర్. జస్ట్ ఇందాకనే సార్, జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ నాకు లింక్ వచ్చింది. ఇక్కడ మహబూబ్ నగర్లో యాదగిరి అనే సార్ అనమాట. ఆ సార్కి జస్ట్ అడిగినామాట, మీరు ఈ బెడ్రూమ్లో ఉన్నారా సార్ అడిగింది. ఉన్నా కానీ అన్నాడు. కానీ అంటే ఏంది అన్న, ప్రోడక్ట్ మాత్రం హైలైట్ ఉంది. ఒక మేడంకి ఇచ్చారంట 2 months బ్యాక్. మా పారాలసిస్ వచ్చి ఆమె మూతి వంకరగా ఉండనంట సార్. ఓకేనా, ఇట్లా వంకర అయిపోయిందంట. పాపం ఘోరమైన పరిస్థితి. బెడ్ పైన ఉన్న పర్సన్ అంట ఇప్పుడు లేచి తిరుగుతుందా సార్. ఆయన నాకు చెప్తా ఉంటే నాకు కళ్ళగా నీళ్ళు తిరిగినాయి సార్. ఎందుకంటే మేము ఎన్నో నెట్వర్క్ చేసాం. అవి ఎలా చేసామంటే ఇక కట్టు కట్టించు ఇదే విధంగా అయిపోయింది అనమాట. కానీ జనాలకు న్యాయం చేయలేకపోయినాం సార్. నేను ప్రామిస్ చేస్తున్నా సార్, లైట్ కింద ఉన్నా 100% రేపటి నుంచి నా ఐడియా ఏ పాత కంపెనీలో బ్లాక్ అయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. కానీ నేను మాత్రం ప్రతి ఒక్క మనిషికి నేను న్యాయం చేస్తా సార్. ఇది నేను ప్రామిస్ చేస్తున్నా సార్. రేపటి నుంచి నేను 100% ఫుల్ ఫ్రెష్ గా చేయబోతున్నా సార్ ఈ బయట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సంతోష్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, రియలీ వండర్ఫుల్ సార్. ఇది ఈ పాయింట్ చాలా కరెక్ట్ అన్నమాట. ఎందుకంటే ఇప్పటి వరకు చేసినంత ఒక ఎత్తు అనమాట, ఇప్పుడు ఒక ఎత్తు. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఆనందాన్ని అలాగే ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చే అద్భుతమైన అవకాశం ఓన్లీ ఈ వైటరియం అని చెప్పొచ్చు సార్. గ్రేట్ సార్,
ఫోకస్ చేయండి, అలాగే ఆల్ ది బెస్ట్. యా ఎస్ లీడర్స్, మిగతా హ్యాండ్ రైజ్ చేయలేదు ఇంకా. సో చాలా మంది మాట్లాడొచ్చు అనమాట. ఇంకా దాదాపు 1 hour టైం ఉంది మనకు. సో హ్యాండ్ రైజ్ చేయండి ఎవరైతే మీరు మాట్లాడాలనుకుంటున్నారో. మీ టెస్ట్ మనీ అందరు చెప్పండి, హ్యాపీగా దర్జాగా షేర్ చేయండి లీడర్స్. సో ఎందుకు షేర్ చేయడానికి ఇంకా ఎందుకు వెనకాడుతున్నారు? సో అందరూ చెప్పొచ్చు అనమాట మీ టెస్ట్ మనీ. ఎస్ఎస్కే మేనేజర్, వెల్కమ్ సార్. మీ పేరు చివరికి వెళ్ళిపోయింది, అది మహబూబ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. వెల్కమ్ మహబూబ్ సార్. సార్ సార్ గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్. వీడియో ఆన్ చేసుకోండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నా వాయిస్ అనబుల్గా ఉందండి? వాయిస్ క్లియర్ ఉంది సార్, వీడియో లేదు. వీడియో ఆన్ చేసుకోండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు రమేష్ అండి. నేను హెల్త్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తాను. సో నేను న్యూలీ ఈ ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది. మా సీనియర్ అయినటువంటి రాము అన్న గారు తను పర్చేస్ చేస్తూ ఉన్నారు. సో నాతో వర్క్ చేసినటువంటి కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ వారు, హెల్త్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా ఈ ప్రోడక్ట్ ని తీసుకుంటుంటే సో మేము కూడా తీసుకోవాలి, బాగానే ఉంటుందా లేదా అని డౌట్ఫుల్ గా తీసుకున్నాం సార్. సో యాక్చువల్లీ నేను జర్నీ ఎక్కువ చేస్తూ ఉంటాను. సో విజిట్స్ కి వెళ్తూ ఉంటాను. అలాంటప్పుడు నాకు బ్యాక్ పెయిన్స్ బాగా వస్తూ ఉండేది. ఈ ప్రోడక్ట్ తీసుకోవడం ద్వారా ఇది యూజ్ చేస్తుంటే కొంచెం రిలీఫ్ ఉంది సార్. నాకు సో హ్యాపీ, చాలా బాగా అనిపించింది, నిజంగా చెప్తున్నాను. నేను ఇంప్రెస్ అయ్యాను. ఇంకొంతమందికి కూడా నేను అడ్వైజ్ చేస్తున్నాను సార్. విత్ ఇన్ షార్ట్లీలో ఈ ప్రోడక్ట్ చాలా మందికి నేను పర్చేస్ చేయబోతున్నాను. యా గ్రేట్ సార్, వండర్ఫుల్. ఆల్ ది బెస్ట్ సార్. అందరికీ హెల్ప్ చేయండి. ప్రోడక్ట్ చాలా అద్భుతం. సో బ్లెస్సింగ్స్ తో పాటుగా ఆదాయం వస్తుంది. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఎస్ నెక్స్ట్ వెంకట లక్ష్మి గారు, వెల్కమ్. నమస్తే సార్. ఎస్ నమస్తే మేడం, వెల్కమ్. అందరికి గ్రేట్ మార్నింగ్ అండి. సార్ నా వాయిస్ వస్తుందండి? ఏ వాయిస్ వస్తుంది మేడం. వీలైతే వీడియో కూడా ఆన్ చేసుకోండి. ఎస్ మేడం. వాయిస్ బంద్ అయింది మేడం. వాయిస్ ఆన్ చేసుకోండి, మైక్ ఆన్ చేసుకోండి. మేడం మైక్ 2 బంద్ అయిపోయినాయి, వాయిస్ వస్తలేదు. మేడం మైక్ రావడం లేదా? మైక్ ఆన్ చేసుకోండి, ఇందాక వాయిస్ వచ్చింది కదా. ఎస్ ఓకే మేడం. మరి ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉందేమో. నెక్స్ట్ బాబురావు సార్, వెల్కమ్. సంగారెడ్డి. వెంకట్ సార్. సార్. హలో వెంకట్ సార్. ఎస్ సార్. సార్ నా వాయిస్ వినపడుతుందా సార్? చెప్పండి సార్, వినపడుతుంది సార్. ఇప్పుడు మనది ఒక అద్భుతమైన రిజల్ట్ ఉంది సార్. నేను November 3rd ఒక వీడియో తీశాను అండ్ మొన్న ఆవిడతో మాట్లాడాను సార్. ఆ వీడియో నేను షేర్ చేయొచ్చా? యా ఓకే. సో నిన్న వీడియో షేర్ చేసాం కదా అందరికి, అదే కదా? ఎస్ సార్. మహబూబ్ నగర్ నుంచి. ఎస్ సార్. ఆ వీడియో షేర్ చేద్దాం సార్, ఇంకా క్లారిటీ వస్తుంది. యా ఓకే సార్. ఓకే సార్. నిజంగా సార్ November 3rd నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు అంటే ఎలా అనిపించింది అంటే ఇంత ఘోరంగా ఉంటుందో పరిస్థితి అనిపించింది సార్. ఈవెన్ రవి సార్ అనమాట, మన టీంలో గ్రేట్ లీడర్ అనమాట, వాళ్ళ మేడం గారికి. సో మేము మాట్లాడినప్పుడు అతను ఒకటే అంటుండే, సార్ ఇది కానీ పనిచేసింది అంటే మాత్రం అద్భుతాలు చేస్తాను సార్ నేను అని చెప్పాడు అనమాట. సో ఆ రోజే చెప్పాను,
సార్ మీరు తీసుకున్న ఒక 2 నెలల్లో 100% రిజల్ట్ వస్తుంది సార్ అని చెప్పాను సార్. ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో రిజల్ట్ వస్తుంది సార్, రిజల్ట్ కోసం మీరు ఎటువంటి ఆక్షేపణ లేదు, 100% మీకు రిజల్ట్ వస్తుందని చెప్పాను సార్. రియల్లీ సార్, భగవంతుడి దయ వల్ల, భగవంతుడి రూపంలో వచ్చిన సాగర్ జోషి సార్ దయ వల్ల ఈరోజు వాళ్ళ ఇంట్లో హ్యాపీగా ఉన్నారు సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారనమాట. ఆ రిజల్ట్ అది ఒక్కసారి నేను వీడియో కూడా షేర్ చేస్తున్నా ఇప్పుడు. ఎస్ సార్, వండర్ఫుల్ రిజల్ట్ సార్ అది. ఓకే, వీడియో ఆన్ చేయండి. ఇది ఫస్ట్ సార్, ఇది వాయిస్ వినబడుతుందా సార్? యా ఓకే సార్. ఇదే అనమాట మేడం గారి పరిస్థితి. ఈవెన్ సార్ మేడం గారు కూర్చోలేకపోతున్నారు, నిలబడలేకపోతున్నారు. అండ్ ఈవెన్ ఏదైనా సరే, ఈవెన్ రవి సార్ అయితే 100% ఇంట్లోనే ఉండాలి. ఇంకా ఈజ్ అనేబుల్ టు గో అవుట్ సైడ్. అసలు అతను బయటికి వెళ్ళలేనంత అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారనమాట సార్ అప్పట్లో. అక్కడ లేదమ్మా, మమ్మీ కూర్చోండి. వీడియో బ్రేక్ అయింది. యా వీడియో స్ట్రక్ అయిపోయింది సార్. వీడియో వస్తుందా సార్? ఇప్పుడు వస్తుందా సార్? ఓకే, కూర్చుంటాం. సో ఏంటి మేడం ప్రాబ్లం ఏంటి మీకు? ఫ్యాన్ ఆపండి సార్. ఏంటి మేడం ప్రాబ్లం ఏంటి? ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మేడం ఈ ప్రాబ్లం? 3 years నుంచి అనేక రకాలైన మందులు వాడడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మన ఈ బయోటోరియం ప్రోడక్ట్ మీరు వాడుతున్నారనమాట. సో ఒక 2-3 days లో సార్ తీసుకుంటారు. సో ఆఫ్టర్ 45 days లో మన రిజల్ట్ ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకేనా? సో ఈ రోజు డేట్ ఎంత? 3. ఓకేనా? నవంబర్ తీస్తున్నాము. ఒక 2 months తర్వాత దెన్ వీఆర్ గోయింగ్ టు టేక్ 1 more వీడియో. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. సో రవి సార్ వాళ్ళ మిస్సెస్ అనమాట. రవి సార్ ఎన్ని రోజుల నుంచి ఈ ప్రాబ్లం ఉంది మేడం గారికి? 3 to 4 years నుంచి కంటిన్యూషన్ లో ఉంది సార్. సో మీరు ఎటువంటి మెడిసిన్స్ వాడారు? అలోపతి వాడినాం, ఆయుర్వేద వాడినాం, హోమియోపతి వాడినాం. ఎక్కడ ఎవరు ఏం చెప్తే అది వాడడం జరుగుతుంది. రిజల్ట్ అయితే రాలేదు. కొద్దిగా నర్వస్ గానే ఉన్నాను నేను. చూద్దాం, మీరు ఈ ప్రోడక్ట్ అంటున్నాగా వాడి చూద్దాం సార్ ఖచ్చితంగా. సార్ ఈ వీడియో సార్, టేక్ 1 more వీడియో. ఈ వీడియో మనం ఎప్పుడు తీసుకున్నామంటే నవంబర్ 3 తీసుకున్నాం సార్. నవంబర్ 3 తీసుకున్నాం ఈ వీడియో. సార్ ఓకే సార్, నవంబర్ 3 ఈ వీడియో తీసుకున్నాము. రీసెంట్లీ అనమాట, మొన్న తీసుకున్న వీడియో అనమాట ఇది. వస్తుందా సార్ వీడియో? కూర్చోలేకపోయేవారు, నడవడానికి కూడా నడవలేనంత పరిస్థితి. సో ఈరోజు ఆవిడ ఎదురుగానే ఉన్నామన్నమాట. జస్ట్ ప్రొడక్ట్ యూజ్ చేసి ఒక 3 to 4 months అవుతుంది. ఓకే, ఈ 3 to 4 months లో మన గ్రేట్ ఈ బయోటోరియం ప్రోడక్ట్ వాడిన తర్వాత దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మేడం గారి ద్వారానే మనం విందాము. నమస్కారం మేడం. మేడం గారు చెప్పండి, మీకు వన్స్ అప్ ఎనీ టైం ఎలా ఉంది పరిస్థితి, ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగా ఓకే, ఫస్ట్ టైం నేను నడవలేకపోతుంది. వాడిన తర్వాత కొంచెం నడుస్తున్నాను. ఇప్పుడు నడవగలుస్తున్నారా?
ఒకనొక సమయంలో అసలు నడవలేకపోయేవాడు. కూర్చోడానికి ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు మంచం మీద కూర్చోడానికి కూడా మీరు ఇబ్బంది పడ్డారు, అవునా కదా? ఈ రోజు ఎలా ఉంది మేడం? హ్యాపీగా ఇప్పుడు కుర్చీలో కూర్చున్నారు, అవునా కదా? నడవగలుగుతున్నారు, అవునా కదా? ఒకసారి లేచి ఒకసారి నడవండి మేడం. ఒకనొక సమయంలో నిలబడడానికి కష్టమే, కూర్చోడానికి కష్టమే, నడవడం మాట అయితే తర్వాత. సూపర్ సూపర్. కూర్చోండి. ఓకే. సో ఈ విధంగా అవ్వడానికి, ఈ విధంగా మేడం గారు నడవడానికి రవి సార్ వాళ్ళ హస్బెండ్ అనమాట. సో ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు అనేది చెప్తారనమాట. సార్ ఒకసారి మీరు చెప్పండి. కుమార్ అండి, నేను మామూలులో ఉంటాను. మా మేడంకి వచ్చేసి ఒక ఆర్థో ప్రాబ్లము. నేను హైదరాబాద్ నిమ్స్లో ట్రీట్మెంట్ ఇప్పించాను. మామూలు మెయిన్ హాస్పిటల్లో ఒక 2-3 హాస్పిటల్లో ఇప్పించడం జరిగింది. దాదాపుగా నాకు తెలిసి మా మేడంకి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి 7-8 సంవత్సరాలు అవుతుంది. కీళ్ళ నొప్పులు ఉంటుండే, కీళ్ళ వాపులు ఉంటుండే, తర్వాత నడవలేని పరిస్థితులు ఏర్పడుతుండే. మందులు వాడినప్పుడు మాత్రం బాగుంటుండే ఒక వారం రోజుల వరకు. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుండే, యథావిధిగా ఉంటుండే. అట్లాంటిది నాకు మన శేఖర్ సార్ ద్వారా సంతోష్ సార్ పరిచయం అయ్యిండు. సంతోష్ సార్ నుంచి ఈబయోటర్ అనే ప్రోడక్ట్ మాకు పరిచయం అయ్యింది సార్ చెప్పిన తర్వాత ఒకరోజు మా ఇంటికి తీసుకెళ్ళాను. మా మేడం చూపించిన తర్వాత వాళ్ళు ఒక వీడియో కూడా తీయడం జరిగింది. ఆ రోజు ఎట్లాంటి పరిస్థితి మా మేడంకి నడవలేని పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు వాడిన తర్వాత దాదాపుగా 3-4 నెలలు అవుతుంది. వాడిన తర్వాత చాలా బెటర్ రిలీఫ్ ఉంది. నేను చాలా బయటికి వెళ్ళి కొన్ని పనులు చేసుకోగలుగుతున్నాను. నేను ఆమె ఇంట్లో వెళ్ళి పెట్టి ఇంతకుముందు అటువంటి పరిస్థితి లేకుండా సార్. థ్యాంక్ యూ సార్ ఈబయోటర్. థ్యాంక్ యూ వండర్ఫుల్ సార్. వండర్ఫుల్ రిజల్ట్స్ అన్నమాట. గ్రేటెస్ట్. Yeah. This is what the power of eBiotorium, sir. So the way వాళ్ళ ఫేసులో ఆనందాన్ని చూసి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. వాళ్ళ ఫేసులో ఉన్న ఆనందం కోసం మనం ఏదైనా చేయొచ్చు సార్. బిఫోర్ మనం ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఫేసుల్లో ఉన్న ఆ యొక్క యాక్టివ్నెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్టర్ ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత వాళ్ళ ఫేసులోని యాక్టివ్నెస్ అనేది ఒకసారి చూసుకుంటే రియల్లీ సాగర్ జోషి సార్ దేవుడే అని అంటారు సార్ ఎవరైనా సరే, అవునా కదా సార్? 100%. సో రియల్లీ కోటి ధన్యవాదాలు సార్ సాగర్ జోషి సార్. ఇట్లాంటి వాళ్ళ లైఫ్ ని చేంజ్ చేస్తున్నాడు. నిజంగా అతను ఒక దేవుడే సార్ అందరికీ. ఎక్సలెంట్ సార్, మంచి వీడియోస్ చూపించారు. సో అందరికి పంపిస్తాం లీడర్స్, ఈ వీడియోస్ అన్ని కూడా ఆల్రెడీ నిన్న షేర్ చేశాము, మళ్ళీ ఒకసారి కూడా పంపిస్తాము. సో తప్పకుండా అందరికీ మీరు చూపించచ్చు ఈ వీడియోస్. నెక్స్ట్ దుర్గం రాజేశ్వరి మేడం, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. Yes, నేను madam, good అదే evening. యాక్చువల్ గా బయట ఉన్నాను, వేరే ఊరు వచ్చాను. సో Yeah. ఒకసారి మాట్లాడదాము, లాస్ట్ వీక్ కూడా మాట్లాడలేదని హ్యాండ్ రైజ్ చేయడం జరిగింది సార్. ప్రోడక్ట్ గురించి అసలు ఎంత చెప్పినా సరే తక్కువనే సార్, మనం ఎంత మాట్లాడినా సరే. సాగర్ జోషి సార్కి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే అవుతుంది. మా ఇంట్లో అయితే మా ఇంట్లోనే లెక్కలేని టెస్ట్ మోనల్స్ ఉన్నాయని నేను చాలాసార్లు చెప్పాను. మా బాబుకు బాగా అవ్వడము, నాకు బాగా అవ్వడము, మా ఫాదర్కి బాగా అవ్వడము. రీసెంట్గా అయితే సార్ మా ఫాదర్ అదే వెంటిలేటర్ పైన వెళ్ళినప్పుడు నేను ఈ ప్రోడక్ట్స్ పెట్టి బయటకు తీసుకురావడం జరిగింది అనేది ఒక వీడియోలో చెప్పాను నేను. ఆయనకి తర్వాత 1 వీక్ తర్వాత అది కార్డియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళైతే హార్ట్ ప్రాబ్లం నార్మల్ వచ్చేసింది వితిన్ 15 డేస్లో. సో వాళ్ళేమి మళ్ళీ కార్డియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు రావాల్సిన అవసరం లేదు, ఓన్లీ నెఫ్రాలజిస్ట్ని కలవండి, కిడ్నీ క్రియేటిన్ కొంచెం ఎక్కువగా ఉంది, సో డయాలసిస్ మళ్ళీ అంటే హాస్పిటల్లో డిశ్చార్జ్ వరకు 2 టైమ్స్ చేశారు, మళ్ళీ అవసరం పడుతుంది, మీరు క్యాండీలో పెట్టుకొని వెళ్ళండి అని చెప్పారు. సో నేను క్యాండీలో పెట్టించలేదు. అంటే నాకు ఒక నమ్మకం, మన దగ్గర ఈబయోటోరియం ప్రోడక్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు మళ్ళీ డయాలసిస్ అవసరం పడది అని నేను గట్టిగా నమ్మాను సార్. సో అలాగే వితిన్ 1 మంత్లోనే మళ్ళీ క్రియేటిన్ నార్మల్ వచ్చింది సార్. 5.39 ఉన్న క్రియేటిన్ నేను అంటే మా గ్రూప్లో కూడా గ్రావిటీ గ్రూప్లో షేర్ చేస్తాను అనుకుంటా ఆ రిపోర్ట్స్ రీసెంట్గా.
25 డేస్కే మళ్ళీ టెస్ట్ చేయడం జరిగింది. నార్మల్ వచ్చింది 1.39కి. అసలు ఒక వండర్ఫుల్ సార్. అంటే చాలా మందికి క్రియేటిన్ అనేది త్వరగా తగ్గదు. సో మన ప్రోడక్ట్ వాడుకుంటే అండ్ మెడిసిన్‌తో పాటు ఓన్లీ మన ప్రోడక్ట్ ఒక్కటే వాడడం అయితే కాదు. మెడిసిన్ కూడా వాడాము. బట్ మెడిసిన్‌తో పాటు ఈ ప్రోడక్ట్ సపోర్టింగ్ ఉండడం వల్లే నార్మల్‌కొచ్చింది. మామూలుగా అయితే రాదు సార్. ఇది అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్‌తో ఈ రోజులలో చాలా మంది సఫర్ అవుతున్నారు. అంటే షుగర్ పేషెంట్‌లకి ఎఫెక్ట్ ఎక్కువ కిడ్నీ ప్రాబ్లమ్సే వస్తా ఉన్నాయి. షుగర్ ఎక్కువ ఐలో ఉన్న వాళ్ళకి సైట్ ప్రాబ్లమ్స్, ఐ సైట్ ప్రాబ్లము అండ్ కిడ్నీస్ ఈ రెండిటి వాటితో డయాలిసిస్‌కెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సిటీలో గానీ ఎక్కడైనా. సో మనము ఈ ప్రోడక్ట్‌ని డయాలిసిస్ పేషెంట్‌లకి 100%గా 1000% నమ్మకంతో ప్రిఫర్ చేయొచ్చు సార్. అది యెస్. నేను మా ఇంట్లో చూసాను కాబట్టి నేను చెప్తున్నాను సార్. ఇంకా ఒక పెరాలిసిస్ పేషెంట్ కూడా నేను ఇచ్చాను మా ఊర్లోనే. వితిన్ 1 వీక్‌లో తనకి కొంచెం ఫేస్ వంకర అవ్వడము, చెయ్యి కూడా కొంచెము లెఫ్ట్ హ్యాండ్ వంకర అయిందనమాట. వితిన్ 1 వీక్‌లో నార్మల్‌కొచ్చేసినాడు. అదైతే చాలా అద్భుతం. అసలు వాళ్ళు నేనెళ్ళిన తర్వాత నాకు దండం పెడతా ఉన్నారనమాట. ఎంత మంచి ప్రోడక్ట్ మాకిచ్చారు. అసలు హాస్పిటల్ ఎళ్ళాల్సిన అవసరం లేకుండా మాకు ఎంతో ఖర్చు తగ్గిచ్చారన్నారు ఫస్ట్. హాస్పిటల్‌లో ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నార్మల్‌కొస్తారన్న గ్యారంటీ ఇవ్వలేరు డాక్టర్స్. కానీ మన ప్రోడక్ట్ మాత్రం సార్ ఆ ఒక్క నమ్మకాన్ని గెలుచుకుంటా ఉంది ప్రతి ఒక్కరి దగ్గర. సో మనం ఎవ్వరికైనా ఇవ్వచ్చు సార్. థ్యాంక్స్ టు సాగర్ జోషి సార్ అండ్ మీకు కూడా థ్యాంక్స్ చెప్పాల్సిందే సార్. మన తెలుగు రాష్ట్రాలకి పరిచయం చేసినందుకు. అండ్ థ్యాంక్స్ టు మై అప్లైనర్ ఆల్సో విజయ్ భాస్కర్ గౌడ్ గారు. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ గ్రేట్. బ్యాక్ గ్రేట్ టు మేడం. హోస్ట్. వండర్ఫుల్ టెస్టిమనీ. ఓకే. సపోర్ట్ చేయండి. ఇలాగే చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. యాహ్! నెక్స్ట్ బాబురావు సార్ మైక్ ఓకేనా? మాట్లాడగలుగుతారా? సార్ వినొస్తుందా సార్ నా వాయిస్? ఓకే. ఇప్పుడు క్లియర్. యెస్ సార్ మాట్లాడండి. వీడియో కూడా ఆన్ చేసుకోండి. చేస్తున్నాను సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. యెస్ సార్. గుడ్ మార్నింగ్. సార్ నా పేరు బాబురావు. నేను ఇక్కడ సంగారెడ్డి సార్. నేను 2 నెలల క్రితం మన ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది సార్. అయితే మా గ్రేట్ అప్లయర్ ప్రవీణ్ సార్ అని చెప్పేసి నేను ఒక ట్రేడ్ యూనియన్‌లో కార్మిక యూనియన్ లీడర్‌గా నేను పనిచేస్తాను సార్ ఇక్కడ. అయితే మా గ్రేట్ అప్లయర్ ఎవరైతే ప్రవీణ్ సార్ ఉండో, ప్రవీణ్ సార్ మీరు అందరి కోసం అది చేస్తావు, అందరి కోసం ధర్నా చేస్తావు. కానీ నీ ఆరోగ్యం గురించి నువ్వు ఆలోచన చేయవా అని చెప్పేసి నా దగ్గర డబ్బులు లేకున్నా మా ప్రవీణ్ సార్ వచ్చేసి నాకు కిట్ ఇచ్చి నీకు డబ్బులు ఉన్నప్పుడు 20 అని చెప్పేసి కిట్ ఇచ్చిపోయింది సార్. అయితే నాకు ప్రధానంగా మైగ్రేన్ హెడేక్ ఉంటుండే సార్. అయితే మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుండే. నేను ఈ 2 నెలల నుంచి మన కిట్ వాడడం ద్వారా 2 నెలల నుంచి కిట్‌ని యూజ్ చేయడం ద్వారా ఇప్పటిదాకా నాకు మైగ్రేన్ హెడేక్ అనే సమస్యనే లేదు. అట్లాగే నేను ఎక్కువ పని చేసినప్పుడు, ఎక్కువ తిరిగినప్పుడు నాకు మజిల్స్ పెయిన్స్ వస్తుండే. ఆ మజిల్ పెయిన్ అనేది కూడా ఇప్పుడు మన కిట్ మీద మన ఏదైతే మ్యాట్రెస్ మీద పడుకోవడం ఉండడం ద్వారా మజిల్స్ పెయిన్స్ కూడా లేదు. ఎక్కువ కష్టమై ఇప్పుడు మజిల్స్ పెయిన్ ఏమైనా వచ్చిందనుకో, మా ఇంట్లో మా బాబుకు కూడా ఈ మజిల్స్ కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి ఒత్తురా అని చెప్పేసి అంటే, నేను ఎత్తుడెందుకు ఆ కిట్ ఉంది కదా, వాటర్ బాటిల్ కిట్టేది ఉంది కదా నాన్న, అది పెట్టుకో అని చెప్పేసి చెప్తాడు. అంటే నా కొడుకు కూడా అంత అర్థమైపోయింది. అట్లా దాన్ని వాడడం ద్వారా సార్ ఇప్పుడు మాకు నాకే కానీ మా మేడం కానీ రోజు మా మేడం కూడా నిద్ర సమస్య ఉంటుండే. ఇప్పుడు 7 కొట్టేదాకా కూడా లేస్తలేదు. అలారం పెట్టుకొని నేను లేచి ఇప్పుడు ఆమెను లేపాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాగే ఇప్పుడు ఈ 2 నెలల నుంచి నేను ఏదైతే ట్రేడ్ యూనియన్‌లో పనిచేస్తున్నానో, నాకు ఇంత రిజల్ట్ చూసిన తర్వాత అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మనం కూడా మంచి ఆదాయంలో ఉండాలని చెప్పేసి నేను చేసే పనికి కూడా మొత్తం బంద్ చేసుకొని ఈరోజు ఫుల్ టైమ్‌గా నేను మన బిజినెస్‌లో పనిచేస్తున్నా సార్. మాకు గ్రేట్ అప్లయన్స్ ఎవరైతే మన జైపాల్ సార్ కానీ, మహేష్ సార్ కానీ, రవి సార్ కానీ, ప్రవీణ్ సార్ కానీ వీళ్ళు బాగా మాకు ఎంకరేజ్మెంట్ చేస్తారు సార్. జైపాల్ సార్ అయితే 1-2 సార్లు మమ్మల్ని గైడ్ చేస్తూ ఎట్లా బిజినెస్ చేయాలి. ఇప్పుడు నేను 2 నెలలే అవుతుంది సార్ నేను పని చేయబట్టి. నేను సొంతంగా నేనే ప్లాన్‌లోకి వెళ్ళిపోతున్నాను. నేనే ప్లాన్లు చెప్తున్నాం. ఇప్పటికీ నా టీం ఇప్పుడు 30 మందితోటి ఉంటుంది సార్. ఆ 30 మందిలో కూడా నేను మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్‌లో పనిచేసేటోళ్ళు ఇద్దరు కూడా ఈరోజు మన బిజినెస్‌లో ఉన్నారు. అందరికి కూడా మంచిగా మేము ఒక గ్రామంలో నర్సాపూర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పర్సన్‌కి ఇచ్చినాం. ఆ ఊర్లో 30-40 మందిని కూర్చొనిపెట్టారు. అందరూ సర్పంచులు, ఎంపీటీసీలు పెద్ద పెద్దోళ్ళు అందరూ ఉన్నారు. ఆ ఊర్లో ఒక ఆయనకు కళ్ళు తాగితే గాని నిద్ర రాదట. ఆ ఊర్లో ఆయనకు బీపీ, షుగర్ ఇవన్నీ ఉన్నాయట.
ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులందరూ ఒకటే చెప్తారు, మీరు ఎన్ని చెప్తారు కదబ్బా. ఆ రోజు మహేష్ సార్, రవి సార్ కూడా వచ్చారు సార్. మీరు ఈయన ఒక్కనికి గనక మంచిగా నిద్రొచ్చి ఈయన సమస్య పరిష్కారం అయిందనుకో, మేము ఊర్లో అందరం తీసుకుంటామని చెప్పేసి అన్నారు. ఆ రోజు ధైర్యంతో ఆయనకి ఇచ్చొచ్చినాం సార్. 9 రోజులు వాడిండు సార్. మళ్ళీ మనం ఆయన దగ్గరికి వెళ్తే, నేను 9 రోజుల కిట్ వాడినా, నాకు ఈరోజు మంచిగా నిద్ర వస్తుంది, కళ్ళు తాగుడు బంద్ చేసిన, మంచిగా నిద్ర వస్తుంది, నాకు బాగుంది, దీన్ని అందరూ వాడొచ్చు అని చెప్పేసి అంటే, మళ్ళీ వాళ్ళు మనకు ఫోన్ చేసి, మేము సంగారెడ్డిలో ఉంటే సంగారెడ్డి మీద బండి వేసుకొని మళ్ళీ 6-7 కిట్లు తీసుకొని పోయారు సార్ డబ్బులు ఇచ్చి. ఈరోజు మంచి రిజల్ట్ ఉంది. మేము ఏ ప్రాంతం ఇప్పుడు 30 మంది టీం ఉన్నా, మేము రోజు ఫీల్డ్ వర్క్ మొయినాబాద్కి వచ్చిన తర్వాత మేము ఎక్కడ మిస్గైడ్ చేసినాము, ఎక్కడ టైం వేస్ట్ అని చెప్పేసి తెలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు రోజు ఫీల్డ్ వర్క్ వెళ్తున్నాం. ఏ ఊరికి వెళ్ళినా, ఏ పేషెంట్ దగ్గరికి అయినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా మేము ఒకటే మాట చెప్తున్నాం సార్, 10 లక్షలు ఇచ్చి డాక్టర్ దగ్గర నువ్వు ఏది ట్రీట్మెంట్ చేసుకున్నా నీకు డాక్టర్ గ్యారంటీ ఇయ్యడు. కానీ 10,700 పెట్టి ఈ కిట్ కొనుక్కుంటే మేము గ్యారంటీ ఇస్తాం, డాక్టర్ కూడా గ్యారంటీ ఇవ్వలేడు, కానీ నేను గ్యారంటీ ఇస్తాను, ఈ కిట్ వాడు నీకు మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాం. మంచిగా ఆదరిస్తారు, అందరూ కూడా మంచిగా నమ్ముతారు. ఇంత మంచి అవకాశానికి మాకు కల్పించినటువంటి మా అప్లయన్స్ ప్రవీణ్ సార్ కానీ, మహేష్ సార్ కానీ, రవి సార్ కానీ, జైపాల్ సార్ కానీ, అట్లాగే మీరు తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసిన మీకు, అట్లాగే సాగర్ జోషి గారికి చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. సూపర్ సార్, వండర్ఫుల్ వండర్ఫుల్ టెస్టిమోనీస్ అసలు. థ్యాంక్ యూ సార్. రియల్ గా సార్ అంత దమ్మున్న ప్రోడక్ట్ అని చెప్పొచ్చు అనమాట. అందుకే సో అవును ఒక సార్. దమ్ము ధైర్యంతోనే మనం అందరికి కూడా ప్రమోట్ చేయొచ్చు. సార్ థ్యాంక్ యూ. గ్రేట్ సార్, ఆల్ ది బెస్ట్. సో ఇలాగే థ్యాంక్ యూ సార్. హెల్ప్ చేయండి అందరికి కూడా. సరే సార్. యా ఎస్ లీడర్స్, ఇంకా ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తే మనం మాట్లాడవచ్చు. సో అందరు అయిపోయినారా ఇప్పటివరకు మాట్లాడే వాళ్ళందరూ కూడా? హ్యాండ్ రైజ్ చేయండి, ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో హ్యాండ్ రైజ్ చేయండి, ఇంకా కొంచెం టైం ఉంది మనకు. ఎస్ నరసింహ సార్, వెల్కమ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్. అందరూ హ్యాండ్ రైజ్ చేస్తూ ఉండండి, మనకు టైం ఉంది కాబట్టి. సో టైం అయిపోయిన తర్వాత క్లోజ్ చేద్దాం. ఎస్ నరసింహ సార్, వెల్కమ్. సార్ నేను మీ నరసింహ చాలా మందికి తెలుసు, బట్ ఆయనకు ఒకసారి నా గురించి పరిచయం చేసుకుంటాను. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను అండి. నా టీం వచ్చి సంతోష్ సార్ టీము, నాని, మాక్సిమం అందరికి తెలుసు. బట్ టెస్ట్ మనీ అంటే బేసికల్ గా నేను మా మదర్ కోసం తీసుకున్నాను ప్రోడక్ట్, వెంకటరాజ్ సార్ లాగే. మా మదర్ కి అసలు 1 డేలో రిజల్ట్ బేస్ చేసుకొని ఈరోజు ఎంటర్ప్రైనర్ గా నేను కొనసాగుతున్నాను. ఈ బయట ఫ్యామిలీలో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ గా. రైట్, ఇంకోటి ఏంటంటే ఈరోజు అందరికి ఆయుష్ కూడా పోసుకొని చాలా ఇళ్లలో ఆరోగ్యాన్ని అన్న బ్లెస్సింగ్స్ మాత్రం సార్ వాయిస్ క్లియర్ వస్తలేదు సార్ ఇది. సార్ వినిపించాలా? వాయిస్ టోటల్ గా బ్రేక్ అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు లేదు, కొంచెం కట్ అవుతుంది. ఇప్పుడు మాట్లాడండి. Yes. కొంచెం వాయిస్ అయితే కొంచెం ప్రాబ్లం ఉంది. వాయిస్ ఓకే సార్.
Okay, sir. Wonderful. All the best. Yes, Raghu Praveen, sir. Welcome. Yes, Raghu Praveen, sir. Welcome. నమస్కారం సార్. Yes, sir. Namaste. వెరికోస్ ఇచ్చిన సార్, వెరికోస్ 2 రిజల్ట్ ఇచ్చిన, పారాలసిస్ ఇచ్చిన, ఒకరికి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చిన, అది కూడా రిజల్ట్ వచ్చింది. బాగుంది సార్ ప్రొడక్ట్, దమ్మున్న ప్రొడక్ట్. ఇంకా రేపేళ్ళుండి ఒక 3-4 అవుతాయి సార్. Yes. Wonderful, sir. థ్యాంక్ యూ సార్. Okay, sir. Great. All the best, sir. Yes. Next, KHR, sir. పేరు రాసుకోలేదు, ఫుల్ నేమ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం సార్, నా పేరు హనుమంత్ రెడ్డి సార్. ఎస్ సార్, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్ అందరికి, నా టీం మెంబర్స్ కి అందరికి గుడ్ ఈవినింగ్ సార్. నా దగ్గర వచ్చేసి రిజల్ట్ వచ్చేసి ముఖ్యంగా చెప్పాలంటేనండి పెరాలసిస్ పేషెంట్ సార్. అసలు నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఆమె పడుకొనే ఉంది, అసలు గుర్తుపట్టే స్థితిలో లేదు. అది వీడియో తీసుకోలేదు సార్. తర్వాత మళ్ళీ ఒక 40 days తర్వాత వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు మాట్లాడుతానంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళింది బండి మీద అంటారని చెప్పడం జరిగింది అక్కడ. దాంతోపాటు మేము అక్కడ నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడం జరిగింది. ఇక్కడనే అభంగపట్నం అని మహబూబ్నగర్కు ఒక 20 kilometers దూరంలో అత్త వాళ్ళ ఊరు సార్. అక్కడ నుంచి ఒక 10 kilometers అబ్బాల ఊరికి వెళ్ళింది. అక్కడ బైక్ మీద వెళ్ళింది సార్ యాక్చువల్గా ఫస్ట్. తర్వాత ఆమె వీడియో తీసుకొని వీడియో పంపిస్తాను సార్ ఈ సెషన్ అయిపోగానే మీకు. అదొక రిజల్ట్ సార్. తర్వాత నాకు వచ్చేసి బ్యాక్ పెయిన్ ఉండేది సార్ కొంతవరకు, అది కూడా రిలీఫ్ వచ్చింది సార్. నెక్స్ట్ వచ్చేసి ఒక షుగర్ పేషెంట్ సార్. యాక్చువల్గా అతనికి 280, 290 ఉండే. అతను కూడా అసలు అతను షుగర్ పేషెంట్ అని మాకు చెప్పని కూడా చెప్పలేదు యాక్చువల్గా అయితే. అతను రిజల్ట్ కూడా జస్ట్ 5-6 months పట్టింది సార్ యాక్చువల్గా. అతను వాటర్ తాగడం తక్కువ తాగడం, తర్వాత బెడ్ కూడా కొంచెం అట్లా జిల్జిల్ అనగానే ఒక 1 week 2 weeks పక్కకు తీసి పెట్టడం అట్లా చేయడం జరిగింది సార్. ఒకటే చెప్పినాం, కంటిన్యూషన్ వాడండి రిజల్ట్ వస్తుంది అంటే చెప్పడం జరిగింది. ఆ రిజల్ట్ కూడా వచ్చింది సార్. ఈ విధంగా నా దగ్గర 3 results ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ యువైటర్ హిమ్ సార్. థ్యాంక్ యూ సాగర్ జోషి సార్. థ్యాంక్ యూ మై అప్లైన్ సంతోష్ సార్ అండ్ మై డియర్ టీమ్ లీడర్స్ సార్. థ్యాంక్ యూ సార్ అందరికి. నైస్ సార్, వండర్ఫుల్. ఆల్ ది బెస్ట్ సార్. ఇలాగే అందరికీ హెల్ప్ చేయండి. అలాగే నెక్స్ట్ ప్రభాకర్ సార్, వెల్కమ్. సార్ వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. కొంచెం అందరికీ గట్టిగా మాట్లాడండి సార్, కొంచెం చిన్నగా వాయిస్ వస్తుంది అంటున్నారు అందరు కూడా. సార్ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్ మేమైతే ప్రోడక్ట్ ఒక పెరాలసిస్ పేషెంట్ ఇచ్చాము సార్. వెరికోస్ వెయిన్స్ ఉండే వాళ్ళకి ఇచ్చాము, ప్లస్ షుగర్ ఉండే వాళ్ళకి ఇచ్చాం సార్. పెరాలసిస్ పేషెంట్ కి ఒక 1 month అవుతాను సార్ ఇచ్చి. ఆయనకైతే చెయ్యి కాలు, కుడి చెయ్యి కుడి కాలు సార్ మొత్తం అది పూర్తి బిగబట్టేసి చెయ్యి కాలు కొంచెం ఫిజియోథెరపీ చేపిస్తున్నారు సార్ వాళ్ళు డైలీ కూడా రెగ్యులర్ గా కూడా. ఈ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళా నిన్న పోయి వచ్చాం సార్. పోయి అడిగితే ఎట్లుంది మేడం అని అడిగితే ఆయన ఆపరేషన్ చేపించారు సార్, మాట్లాడలేడు. మేడం అడిగితే సార్ ఇది ఇచ్చిన తర్వాత ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత అయితే నీళ్ళు తాగుతున్నాడు, ప్లస్ బెల్ట్ వేసుకుంటున్నాడు, కాళ్ళకు కూడా వాటర్ బాటిల్ కొంచెం ప్యాడ్ వేసుకుంటున్నాడు. టైట్ ఉండేది కొంచెం నరాలు ఫ్రీ అయినాయి, ఫ్రీగా ఉన్నాయి. ఆయన కూడా ఫిజియోథెరపీ చేసే ఆయన కూడా అంతకుముందు చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్ సార్కి ఫిజియోథెరపీ చేయాలంటే. ఇప్పుడైతే సార్ బాగా కాలు కానీ చేయి కానీ బాగా ఫ్రీగా ఉంది అని చెప్పాడంట సార్. అది ఒక రిజల్ట్ సార్. ఆ సార్కే షుగర్ ఉంది సార్. రోజుకు 3 టాబ్లెట్లు వేసుకుంటాను సార్, పొద్దున మధ్యాహ్నం రాత్రి.
షుగర్ అయితే చాలా వరకు తగ్గిందంట సార్. ప్లస్ నిద్ర కూడా బాగా నిద్రపోతున్నాడు సార్ ఈ మన ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత. రిజల్ట్ అయితే మేడం చెప్పారు సార్, బాగుంది, ఎక్సలెంట్ ఉంది అని చెప్పారు. టెస్టిమోనీ వీడియోస్ కూడా ఒకసారి తీసుకుందాం అనుకున్నాం సార్. రేపు ఎల్లుండి పోయి తీసుకుంటాం సార్ టెస్టిమోనీ వీడియోస్ కూడా. ఇంకోటి పెరాలసిస్ పేషెంట్, ఇంకోటి సార్ షుగర్ ఉంది సార్, ఆయన తిమ్మరాజ్ అన్న అని, ఆయనకి ఇచ్చాం సార్. ఆయనకి నిద్ర లేదు సార్. మామూలుగా అయితే కిట్ ఇవ్వకముందు, ప్రోడక్ట్ ఇవ్వకముందు నిద్ర లేకోకుండా 10, 11, 12, 1 గంట అట్లా నిద్ర లేకుండా ఉండే టైం కూడా ఉంది సార్. ఈ కిట్ ఇచ్చిన తర్వాత, ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత బాగా పొద్దున వరకు కానీ మెలకువ లేదంట సార్, అసలు బాగా ఫ్రీగా నిద్రపోతున్నాడంట. వెరికోస్ వెయిన్స్ కూడా ఇచ్చాం సార్. ఆయన దగ్గరికి పోవాలా, పోయి టెస్టిమోనీ వీడియోస్ తీసుకుంటాము. మా ఇంట్లో కూడా చాలా వరకు క్లియర్ అయ్యాయి సార్. ఆల్రెడీ ఇంత ముందు వీడియోలో కూడా చెప్పాము సార్. వినిపిస్తుందా సార్? ఓకే సార్. ఎస్ సార్, వినబడుతుంది. అదే సార్, టెస్టిమోనీ వీడియోస్ అయితే మా పాప థైరాయిడ్ ఉంది సార్, రెండో కూతురికి 13 సంవత్సరాలు. పాపకైతే జనవరి 5వ తేదీ టెస్ట్ చేయించినప్పుడు 6.67 ఉంది. మొన్న ఏప్రిల్ 4వ తేదీ టెస్ట్ చేయించుంటే 1.42కి వచ్చింది సార్ థైరాయిడ్ రిపోర్ట్. అదైతే ఎక్సలెంట్ ఉంది సార్. మాకైతే మొత్తం ఫ్యామిలీ అంతా వాడుతున్నాము. పొద్దున్న లేస్తే అలర్జీతో బాధపడుతుంటుంది సార్. పొద్దున్న లేస్తేనే తుమ్ములు, దగ్గు, పరిచము ఇలా ఉన్నాయి సార్. మార్నింగ్ అంటే వాతావరణం చేంజ్ అయినా, నీళ్ళు మారిన పొద్దున్న లేస్తేనే తుమ్ములు సార్. మొత్తం మేము ఇంట్లో 5 మంది ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు, పెద్దోళ్ళు అందరూ అదే ప్రాబ్లం సార్, తుమ్ములు, దగ్గులు, పరిచము. ఇప్పుడైతే కానీ బాగా ఫ్రీగా ఉంది సార్. అసలు అది ఎంత ఇబ్బంది పడినామో, ఎన్ని డాక్టర్ల దగ్గర తిరిగామో కానీ ఆ ప్రాబ్లం అనేది తగ్గలేదు సార్. ఇది తీసుకొని 4 months సార్. ఇప్పుడు జనవరిలో తీసుకున్నాను. అది పాప కోసమనే తీసుకున్నాను సార్, థైరాయిడ్ కోసమనే. పాపకి తగ్గింది. ప్లస్ నా భార్య అయితే ఒక 10 నిమిషాలు దారి నడిస్తే అలసిపోతాను సార్. అట్లా ఇప్పుడు 1 గంట సేపు నడిచినా కూడా బాగా ఫ్రీగా ఉంటుందంట సార్ ఆమెకు కూడా. మాకే బ్యాక్ పెయిన్ ఉంది, బ్యాక్ పెయిన్ తగ్గింది సార్. ఈ ప్రోడక్ట్ కనుక్కున్న సాగర్ జోషి సార్కి నిజంగా చాలా చాలా ధన్యవాదాలు సార్. దేవుడు సాగర్ జోషి సార్ రూపంలో కనిపిస్తున్నాడు సార్ మనకి. వండర్ఫుల్ సార్, గ్రేట్ టెస్టిమోనీస్. మెయిన్ అందరికి కూడా రిజల్ట్ వచ్చింది. అందరికీ సార్. ప్లస్ మేము ఇచ్చిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి రిజల్ట్ అయితే ఉంది సార్. ఆ టెస్టిమోనీ వీడియోస్ తీసుకుంటాం సార్ అవి కూడా. ఓకే సార్. సాగర్ జోషి సార్కి నిజంగా ధన్యవాదాలు సార్. ఈ ప్రోడక్ట్ కనుక్కొని అసలు ఇంతమందికి మళ్ళీ ఉపయోగపడుతున్నాడంటే సార్ చాలా రుణపడి ఉన్నాం సార్. ఫస్ట్ మేము తీసుకునేటప్పుడు అసలు నమ్మలేదు సార్. నేనైతే ఈ ప్రోడక్ట్ తీసుకుంటాము, 10,700 పెట్టాలి కదా, ఇలాంటివి ఎన్నో వచ్చిపోయినాయి, ఇవి కూడా డబ్బు మనం వేస్ట్ గా పెడుతున్నాము అనే ఉద్దేశంతో నా భార్య కూడా చెప్పింది సార్. వద్దు, ఎందుకు తీసుకుంటున్నావు, మళ్ళా పెట్టి మళ్ళా మనకి రిజల్ట్ రాకపోతే మళ్ళీ ఇబ్బంది కదంటే, చూద్దాం ఇదే ఒకసారి అని చెప్పి తీసుకున్నాం సార్. రిజల్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది సార్. అసలు నమ్మలేం సార్, అట్లా ఉన్నాయి సార్ రిజల్ట్స్ అయితే. మా ఇంట్లోనే ఉన్నాయి, ప్లస్ మేము ఇచ్చిన వాళ్ళకి అట్లా ఉన్నాయి సార్. గ్రేట్ సార్, ఆల్ ది బెస్ట్. అందరికి హెల్ప్ చేయండి, ఇలాగే చేస్తున్నాం సార్, కంపల్సరీ చేస్తున్నాము. ఎస్ సార్. నెక్స్ట్ రామాచారి సార్, వెల్కమ్. అన్మ్యూట్ చేసుకోండి. తాడూరి రామాచారి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. హలో. ఎస్ సార్, మాట్లాడండి కొంచెం గట్టిగా. నమస్కారం సార్. ఎస్ సార్. నమస్కారం సార్. బాగున్నారా? ఎస్, వండర్ఫుల్ సార్. హలో, బాగున్నారా సార్? బాగున్నాం సార్, మాట్లాడండి, టెస్టిమోనీ చెప్పండి. ఏదిదా? సార్ నమస్తే సార్. ఇప్పుడు వినపడుతుంది సార్.
ఎస్ సార్ ఇక్కడ మాట్లాడండి నేను కూడా ఇక్కడ భువనగిరి సార్ మల్లారెడ్డి టీం. ఎస్ ఎస్ సార్ చెప్పండి సార్ మీ టెస్టిమోనీ ఏంటి మీ రిజల్ట్ మల్లారెడ్డి ఏంటి? మా సిస్టమను మా మా అక్క వాళ్ళకి బావ వాళ్ళకి ఇచ్చాను సార్. కీళ్ళ నొప్పులు మెడ నొప్పి అని అంటే అక్కడ ఒకటి మాత్రం ఇచ్చాను. జైన్ ఓకే అయ్యి దాని గురించి తెలుసుకొని ఆ రకంగా నేను బాగానే ఇక్కడ రిజల్ట్ అయితే బాగానే చూపించింది సార్. 3 days వాళ్ళైతే చాలా మంచి టైంలో వచ్చినావు అని చెప్పారు సార్. ఆ విధంగా అయితే ఒక్కటైతే ఇచ్చాను సార్, ఒకటి రిజల్ట్ వచ్చింది నాకు. కాబట్టి వీడియో తీసుకొని రిటర్న్ మళ్ళీ పోలేదు, అక్క వాళ్ళ ఇంటికి మళ్ళీ పోలేదు. వాళ్ళు కూడా రెఫరెన్స్ చేస్తున్నారు బయటకు. ఇక నెక్స్ట్ ఏంటంటే మా ఇంట్లో వాడుతున్నాను సార్. మా మేడంకు మైగ్రేన్ తోటి కొంచెం రిలాక్స్ అయింది. కానీ ఇది ఒకటి సార్, ఇది అంటే నా ఒపీనియన్ అడుగుతున్నా సార్. ఈ సైనస్కు పనిచేస్తుందా సార్? ఇది సైనస్కి ఎట్లా వాడాలి సార్ ఇది? పనిచేస్తుంది సార్ తప్పకుండా. సేమ్ అన్నిటికీ ఒకటేలాగానే వాడాలి. బెడ్ మీద పడుకోవాలి, నీళ్ళు తాగాలి, బెల్ట్ చేయికి పెట్టుకోవాలి. అన్ని రకాలుగా పనిచేస్తుంది. ఓకే. అది ఒకటి జర సైనస్ తోటి చాలా బాధపడుతున్నాను సార్. మైగ్రేన్ అయితే కొంచెం కవర్ అయింది. ఇదివరకు డైలీ టూ టాబ్లెట్స్ వాడేది. ఇప్పుడు ఈ 15 daysలో వీక్లీ 1 టాబ్లెట్ వాడుతుంది సార్. ఈ విధంగా మాత్రం రిజల్ట్ మంచిగా వచ్చింది. ఈ మన ప్రోడక్ట్ మాత్రం దమ్ముంది సార్, పర్ఫెక్ట్ ఇది. ఈ విధంగా అయితే ఈ 15 daysలో నాకు అర్థమైంది ఇది ఒకటి సార్. ఓకే ఓకే సార్. ఇంతవరకు ఇంకా అయితే కంటిన్యూ మాట్లాడాలి సార్ సార్. 2-3 నెలలు అయ్యే వరకు సైనస్ ప్రాబ్లం కూడా మంచిగా వచ్చేస్తుంది. అలాగే వాడండి సార్ మంచిగా, పర్టికులర్గా పర్ఫెక్ట్గా వాడండి. సో అన్ని రకాల రిజల్ట్స్ వస్తాయి. ఆల్ ది బెస్ట్ సార్. మీ వాయిస్ కూడా కొంచెం బ్రేక్ అవుతున్నట్టుంది. సిగ్నల్ సరిగా లేదు సార్. ఎస్ ఎస్ సార్ కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే నెక్స్ట్ టైం మళ్ళీ పర్ఫెక్ట్గా టెస్ట్ మనీ ఇవ్వండి. అప్పటి వరకు ఇంకా మంచి రిజల్ట్ కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వివో 1915 పేరు రాసుకోలేదు. వెల్కమ్. ఎస్ వివో. ఓకే యాక్చువల్గా కొంచెం వర్షాలు అది ఉండడం వల్ల సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది అందరికి కూడా. నెక్స్ట్ వడ్ల అంజనేయులు సార్ వెల్కమ్. సార్ వడ్ల అంజనేయులు వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్ సార్. సార్ మైక్ ఆఫ్ అయింది, ఆన్ చేసుకోండి ఒకసారి. మైక్ ఆన్ చేసుకోండి ఒకసారి. స్టూడెంట్స్ కొంచెం సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి అందరికి కూడా, ఎందుకంటే వర్షాలు అవి ఉన్నాయి కదా ఇప్పుడు బయట, గాలి వర్షము. సో దానివల్ల కూడా ప్రాబ్లం అవుతుండొచ్చు. ఎస్ సార్ టైప్ 1 డయాబెటీస్లో కూడా వాడచ్చు కంపల్సరీ ప్రోడక్ట్ని. సో టైప్ 1 కానీ టైప్ 2 కానీ ఏ ప్రాబ్లం అయినా ఉండనివ్వండి, అందరూ వాడచ్చు అనమాట. జస్ట్ డాక్టర్ ఇచ్చిన మందులు వాడుతూనే వాడాలి. ఇది ఒక ఆల్టర్నేటివ్ థెరపీ అనమాట, ఆల్టర్నేటివ్ హీలింగ్ థెరపీ అని చెప్తామన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా వాడచ్చు. ఓన్లీ పేస్ మేకర్ యూజర్ వాడొద్దు, ప్రెగ్నెంట్ ఉమెన్ వాడొద్దు, అలాగే ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంపు వాడే వాళ్ళు వాడొద్దు. మిగతా అందరు కూడా వాడచ్చు. సార్ మైక్ ఆన్ చేసుకోండి. వడ్ల అంజనేయులు సార్ మైక్ బంద్ ఉంది మీది. ఓకే నెక్స్ట్ ప్రమోద్ కుమార్ సార్ వెల్కమ్.
సార్ గుడ్ సార్ మీ మైక్ కూడా ఆన్ సార్ అవ్వలేదా? గుడ్ సార్. హలో ఎస్ సార్. సార్ వినిపిస్తుంది చిన్నగా వినబడుతుంది సార్. సార్ సార్ ఎస్ సార్ మాట్లాడండి. సార్ సిస్టమ్ అనే లేదు సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సిగ్నల్ ప్రాబ్లం, వాయిస్ రావడం లేదు. వాయిస్ వస్తలేదు సార్. నెక్స్ట్ జగదీష్ బాబు సార్, మీ వాయిస్ ఓకేనా? ఎస్ సార్, నమస్తే. సార్ ఇది మా పేరెంట్స్కి తీసుకున్నానండి. మా మా మదర్కి కాల్ పెయిన్ ఎక్కువ ఉండేది. తను వాడుతున్నారు. మేము తీసుకొని April 4th తీసుకున్నాము. ఇప్పుడు తను బాగా నడుస్తున్నారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అయితే నా చిన్న డౌట్ ఏంటంటే సార్, మా రిలేషన్లో ఒకరికి చిన్న ఏజ్ నుంచే తనకి షుగర్ ఉంది బ్లడ్లో. తనకి ఇది వాళ్ళకి ప్లాన్ చెప్పడం వాళ్ళకి షుగర్ అనేది కంట్రోల్ అవుతుందా సార్? ఎస్ సార్, కంటిన్యూగా హెల్ప్ చేస్తుంది సార్, కంపల్సరీ హెల్ప్ చేస్తుంది. సో డాక్టర్స్ ఏవైతే మందులు వాడుతున్నారో వాడిపిస్తున్నారో అవి వాడుతూనే మన ప్రొడక్ట్ వాడమని చెప్పండి. డైరెక్ట్ పెన్సిలిన్ డెఫినెట్ గా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. తను డైరెక్ట్ పెన్సిలిన్ తీసుకుంటున్నారు ఇంజెక్షన్. యా, చాలా చిన్న బ్లడ్ లో ఉండడం వల్ల పెన్సిలిన్ వాడుతున్నాం. డైరెక్ట్ టాబ్లెట్స్ ఏం లేవు, షుగర్ టాబ్లెట్స్ అట్లా అదే అనేసి. చిన్నప్పటి నుంచే ప్రాబ్లం అంటున్నారు కదా, సో కొంచెం ఎక్కువ రోజులు టైం పట్టొచ్చు రిజల్ట్ రావడానికి, బట్ వాడమని చెప్పండి. సార్ నేను ఓకేనా సార్? రీసెంట్ ఇన్ని కూడా ఒక రోజులు అని ప్లాన్ మనం చెప్పాను సార్. చెప్పలేము వాళ్ళకి. నేను రీసెంట్ కూడా ఇక్కడ మన భువనగిరిలో ఒకటి ప్లాన్ చెప్పాం సార్. ఆన్ ది స్పాట్ లో తీసుకున్నారు. వాళ్ళకి పెరాలసిస్ వచ్చింది. కాకపోతే వాళ్ళకి నిన్న బ్యాకప్ కోసం మళ్ళీ కాల్ చేశాను, ఎట్లుంది ఏందని అడుగుదామని. అడిగితే వాళ్ళు కొంచెం ఏం చేంజెస్ అనిపించట్లేదు అప్పుడే అనేసి అన్నారు. టైం అదే పడుతుంది, టైం మేము మళ్ళీ పడుతుంది ఒకసారి కదా. కూడా visit అవుతామని చెప్పాను. ఇప్పుడు కూడా ఎట్లా అడగాలంటే సార్, ఎవరికైతే మీరు ప్రొడక్ట్ ఇచ్చారో అందరు గుర్తుపెట్టుకోండి ఒకసారి. సో సార్ ఎప్పుడు మాట్లాడినా ఎట్లా ఉంది అని అడగొద్దు, కరెక్ట్ సార్ గా వాడుతున్నారా, పర్ఫెక్ట్ గా వాడుతున్నారా అని అడగాలి ఎప్పుడైనా మనం. అదే సార్, మళ్ళీ ఒకసారి విజిట్ బెల్ట్ అవుతామని చెప్పాను కంపల్సరీ సార్. చేయికి ఉంటుందా, నీళ్ళు తాగుతున్నారా, బెడ్ మీదే పడుకుంటున్నారా, ఈ విధంగా అడగాలన్నమాట. వాళ్ళే చెప్తారు మనకి రిజల్ట్ అదే ఎట్లా సార్, ఉంది. అంటే అంటే మేము మళ్ళీ కొంతమంది ఒకసారి visit రిజల్ట్ అయ్యి ఉన్నా కూడా ఇంకా సార్ అంత అనిపిస్తలేదు అన్నట్టుగా చెప్తా ఉంటారు అనమాట. సార్ సో ఈ విధంగా సార్ అడగాలి, అంటే మంచిగా వాడుతున్నారా అన్న విధంగా అడగడం స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి. అదే సార్, మళ్ళీ ఒకసారి విజిట్ అయ్యి వాళ్ళకి మీరు ఎట్లా యూజ్ చేస్తున్నారు, మేము చెప్పిన దాని ప్రకారం యూజ్ చేస్తున్నారా లేదా అనేది ఒకసారి విజిట్ అయినప్పుడు అడుగుదామని చూస్తున్నాను సార్. యా, ఆ విధంగా అయితే అడగాలి. మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ తనకి వీడియో తీసుకున్నాము. చాలా లెగ్ షైనింగ్ ఉండేది, షివరింగ్ బాగా ఎక్కువ ఉండేది అనమాట. అతను అప్పుడే బెల్ట్ పెట్టుకొని, అంటే మన బాటిల్ బెల్ట్ ఉంటుంది కదా సార్, అది కాలుకి పెట్టాం. ఏదైతే కాలుకి షివరింగ్ అవుతుందో ఆ కాలుకి బెల్ట్ పెట్టినప్పుడు తను బాగా నడిచారు. అప్పుడు షివరింగ్ లేదు బెల్ట్ పెట్టిన తర్వాత. అతను ఆ రోజు మాకు ఇచ్చిన కమిట్మెంట్ ఏదో, నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు నేనే గేట్ దగ్గరకు వచ్చి రిసీవ్ చేసుకుంటా అన్న పర్సన్. సరే మరి సరిగా యూజ్ చేయలేదేమో అని నాకు డౌట్. మేము డైరెక్ట్ విజిట్ చేసినప్పుడు మళ్ళీ ఒకసారి మాట్లాడదాం అనేసి అనుకుంటున్నాను సార్. ఎస్ అది ఎస్ సార్, సార్. అదే ఒక్కొక్కరు భారీ తత్వాన్ని బట్టి ఒక విధంగా రిజల్ట్ వస్తుంది ప్రతి అదే ఒక్కరికి కూడా. మేము ఆ రోజు చెప్పాము 3 కూడా months టైం పడుతుందని. ఎస్ సార్, కానీ మనం అది చెప్పిన కూడా దాని 3 ప్రకారం యూజ్ months లో కూడా చేసినప్పుడు వస్తుంది అనేసి ఏమి గ్యారంటీ లేదు సార్. సార్ 6 months కూడా పట్టొచ్చు, 1 year కూడా పట్టొచ్చు. సార్ వాళ్ళ అదే బాడీ తనకి రెస్పాండ్ అయ్యే బ్రెయిన్ విధానాన్ని కి బట్టి ప్రాబ్లమ్ కూడా బ్రెయిన్ ఆపరేషన్ కూడా చేసుకున్నారు సార్ వాళ్ళు. యా ఇప్పటికి చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. అదే సార్. యా ఓకే సార్, గ్రేట్. సో థ్యాంక్ యూ అలాగే సార్. వాడుకోండి అందరికి ప్రాపర్ గా. ఓకే సార్. ఎస్ ఎస్. నెక్స్ట్ లక్ష్మి గట్ట మేడం, వెల్కమ్. లక్ష్మి మేడం.
నిజామాబాద్ సురేందర్ సార్ వెల్కమ్. సార్ టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు కూడా వాడొచ్చు సార్. సో డాక్టర్ ఇచ్చే మందులు వాడుతూనే ఇది కూడా వాడండి. వాళ్ళ వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది. సో ఎన్ని రోజులు రిజల్ట్ అనేది కూడా ఎవరు చెప్పలేరు సార్. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళ ప్రభాకర్ సార్ పూస మళ్ళీ హ్యాండ్ రైజ్ చేస్తారా మీరు? మాధవి మేడం మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారా? మాధవి మేడం అన్మ్యూట్ మీరు. ఓకే సార్, నేను చెప్పడం మర్చిపోయినా సార్. ఫస్ట్ మా హస్బెండ్ కి ఇట్లా స్టంట్ కూడా పడలేదని చెప్పాను కదా సార్. ఎస్ ఎస్ మేడం. అయితే ఇక్కడ మాకు వరంగల్లో ఏంటంటే సార్, మా మమతా మేడం అని హార్ట్ స్పెషలిస్ట్ ఉంది సార్. ఆమె పెద్ద డాక్టర్ ఇక్కడ. కానీ ఆమెకి ఎవరు రిఫర్ చేసిండ్రో ఏమో తెలియదు సార్. ఆ మేడం కూడా చేతికి రిస్ట్ బెల్ట్ పెడుతున్నారు ఈ వైటోరియంది. నేను మొన్న మళ్ళీ ఏమంటారు టెస్ట్ కోసం వెళ్తే ఆమె చేతికి చూసాను సార్. అప్పుడు హ్యాపీ అనిపించింది. మళ్ళీ ఏంటంటే ఇట్లా మా సార్ పెట్టుకున్నప్పుడు ఇదేంటి కార్డియాలజీ డాక్టరా మేడం? సార్? కార్డియాలజీ డాక్టరా మేడం? అవును సార్, మమతా రెడ్డి అని ఇక్కడ స్పెషలిస్ట్ ఆమెనే. అయితే మా సార్కి అట్లా అయిందని చెప్పేసి మా మామయ్య వాళ్ళు ఈయన వచ్చి చూసింది సార్. మాది వరంగల్, పరిగి నుండి వాళ్ళు వచ్చింది సార్. వచ్చి ఏంటది చేతి పెట్టుకుంది అంటే ఇట్లా అయింది, దీనివల్లనే ఆయనకి ఏం కాకుంటుంది, మంచిగా ఉంది అని చెప్తే ఆయనకి ఏ ప్లాన్ చెప్పలేదు, ఏం లేదు. నాకు కూడా ఇది కావాలి, నిద్రలో నాకు ఇట్లా పిక్కలు పడతా ఉంటాయి, కాళ్ళు సరిగా నిద్ర పట్టదు అని చెప్పింది సార్. వాళ్ళది పెద్ద బట్టల షాప్ సార్ పరిగిలో. అయితే ఏంటంటే వాళ్ళకి లక్షల సంపాదన ఉన్నా కూడా నాకు చాలా బాధ అనిపించింది సార్. ఆయనే చెప్పిండు నాకు డబల్ కిట్ కావాలి, మా బిడ్డకి థైరాయిడ్ ఉంది, నాకు ఈ కాళ్ళ నొప్పులు పోవాలి అని చెప్తే అప్పుడు నాది రిస్ట్ బెల్ట్ మా అత్తమ్మ పెట్టుకొని వెళ్ళింది సార్. ఎందుకంటే ఆమెకి లెఫ్ట్ హ్యాండ్ మొత్తం తిమ్మిరి పడుతుందంట, చెయ్యి పని చేయదన్నది. సరే అత్తమ్మ ఇది పట్టుకొని వెళ్ళు, నీకు మంచిగా అవుతుంది అని చెప్పేసి, నీకు వచ్చిన దాంట్లోకి వెళ్ళి నేను తీసుకుంటా అని చెప్పేసి నాది ఇచ్చేసాను సార్. ఇస్తే ఆమె పెట్టుకొని వెళ్ళింది. ఒక 15 daysకి డబల్ కిట్ నేను బుక్ చేశాను సార్. నేను ఈ వరంగల్ నుండి పరిగికి వెళ్ళాను. వెళ్తే అప్పుడు వాళ్ళ ఇంట్లో చుట్టాలు ఉన్నారు. నేను ఫస్ట్ డే ఇవ్వలేదు కిట్. ఆ రోజు పాపం మొత్తం నైట్ గమనించిన సార్. ఆయన పొద్దున్న దాకా లక్షలు సంపాదిస్తారు, నైట్ పాపం ప్రశాంతంగా నిద్రపోయేది కూడా లేదు. ఎంత బాధపడుతున్నాను అది మొత్తం చూశాను సార్. ఆ నైట్ చాలా బాధపడ్డా. సెకండ్ డే రోజు మామయ్య నువ్వు తీసుకురమ్మన్నావు కదా, నేను తీసుకొచ్చాను, ఇది వాడండి అని చెప్పేసి 2 వాటర్ బాటిల్ ప్యాడ్స్ 2 కాళ్ళకి పెట్టాను. మ్యాట్రస్ వేసిన సార్, పడుకున్నాడు. అసలు నిద్ర అంటే కూడా ఆయనకు అంత ముందు రోజు పోలేదు సార్, నేను గమనించిన చాలా. తెల్లారి 8 అయిపోయినా కూడా లేవలేదు సార్ మా మామయ్య అయితే. చాలా మంచి రిజల్ట్ సార్. మా అత్తమ్మకు కూడా ఈ చేయి తిమ్మిరి పట్టడం అన్నది మొత్తం అయిపోయింది సార్. ఇప్పుడు మామూలుగా మేము ప్లాన్కి వెళ్ళినప్పుడు కూడా ఒక 2-3 పెరాలసిస్ పేషెంట్లు ఉంటారు కదా సార్, వాళ్ళకి ఒక 1/2 hour లో మనం ప్లాన్ చెప్పినంత సేపట్లో ఆ రిస్ట్ బెల్ట్ పెట్టడం వల్ల కూడా అసలు చెయ్యి చచ్చుబడిపోయిన చెయ్యి కూడా వాళ్ళకి మంచిగా నాకు నొప్పి లేస్తుంది, గుంజుతుంది అని చెప్పేసి వాళ్ళు అంటే అప్పుడు మంచిగా అనిపిస్తుంది సార్. చాలా పవర్ఫుల్ సార్ ఇదైతే. ఇవన్నీ మంచిగా అనిపిస్తుంది కానీ నమ్మట్లేదు సార్, ఇంత డబ్బులా అంటున్నారు చాలా మంది. ఇంత ఇంత మంచి ఒకరికొకరు అవకాశం. ఆలోచన ఉంటుంది మేడం, ఏం పర్వాలేదు. అందరికి చెప్పాలి, మన బాధ్యత ఏంటంటే అందరికి చెప్పాలి. నాకు మంచి అనిపించే కొందరు డబ్బులు లేని వాళ్ళకి కూడా నేను సరే మీకు రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఇవ్వండి అని చెప్పేసి కూడా ఇప్పిస్తున్నా సార్. యా గ్రేట్. నేను 3 కిట్లు తీసుకున్నా సార్. పాపలు ఇద్దరికి అవసరం వస్తుంది, మా సార్ కూడా అవసరం అవుతుంది. నేను బిజినెస్ పరంగా తీసుకున్నా కానీ ఇంత మంచిగా యూజ్ అవుతాయి అని అయితే అనుకోలేదు సార్ నేను. యా వండర్ఫుల్ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మనేమా మేడం వెల్కమ్. మనేమా మేడం వెల్కమ్.
మాట్లాడొచ్చు మీరు. మైక్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ స్వామి సార్, వెల్కమ్. కంబగిరి స్వామి సార్, అన్మ్యూట్ వచ్చింది చూడండి మీకు ఆప్షన్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్. బనగానపల్లి సార్, బనగానపల్లి నుంచి కంబైర్ నంద్యాల జిల్లా సార్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వినిపిస్తుంది సార్. ఓకే సార్, నంద్యాల జిల్లా సార్, బనగానపల్లి నుంచి మాట్లాడుతున్నాం. ఓకే ఓకే సార్, మాట్లాడండి. మాకు వచ్చేసి సార్ నిద్రలేమి ఉండేది సార్. నాకు షుగర్ ఉంది, టైప్ 1 షుగరు. నిద్రలేమి ఉండేది సార్. అంటే 1 గంట గంటన్నర మాత్రమే నాకు నిద్ర ఉండేది, అది కూడా లైట్ నిద్ర. కళలు వచ్చేటివి, తిక్క కళలు వచ్చేటివి. ఓకే సార్. నేను ఎప్పుడైతే ఇది వాడడం మొదలు పెట్టినానో నాకు మరుసటి రోజు నుంచే రిజల్ట్ కనిపించింది సార్. పర్ఫెక్ట్ సార్, వండర్ఫుల్. మా సీనియర్, మా అప్లైనర్ వచ్చేసి మధుమోహన్ రెడ్డి సార్. బలంతా ఇప్పించినాడు నాకు. అంటే మాట్లాడండి సార్, మాట్లాడండి. ఓకే సార్, ఓకే సార్, మాట్లాడుతున్నాము. ఓకే సార్, మా సీనియర్ మాకైతే బలంతా ఇప్పించినాడు. అదే మేము, మాకైతే ఇంట్రెస్ట్ లేదు కానీ ఇప్పించినాడు. కానీ మేము వాడిన తర్వాత మాకు రిజల్ట్ తెలిసింది సార్, మంచిగా ఉంది అని చెప్పి నేను వేరే వాళ్ళకి కూడా ఇప్పించినాను సార్. నేను ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు బాగుంది అని చెప్తున్నారు సార్. ముఖ్యంగా మా చిన్నమ్మకు వాడిచ్చినాను సార్. మా చిన్నమ్మకు వాడిచ్చింటే 70 సంవత్సరాలు సార్. 70+. మేము వంగిపోయి ఉండేది, నొప్పులని చెప్పేది. ఇప్పుడు అవన్నీ ఏం లేదంటుంది సార్, బాగుంది. నిద్ర కూడా బాగా పడుతుంది అంటుంది. ఇంకొక ఆయనకి ఇచ్చింటే ఆయన కూడా బ్రహ్మాండంగా పనిచేసింది, దేవుడు అయ్యా అని ఎదురు వచ్చి చెప్తున్నాడు సార్. గుడ్ రిజల్ట్ సార్, చాలా బాగుంది సార్. ఎవరైనా వాడచ్చు సార్. ఎస్, గ్రేట్ సార్, అందరికి వండర్ఫుల్ వండర్ఫుల్ టెస్టిమనీ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ సార్. అందరికి థ్యాంక్స్ సార్. సెక్రటరీ సార్, వెల్కమ్. Sir, very good evening, sir. Very great evening. ఎస్ సార్, గ్రేట్ ఈవినింగ్. Actually, I came to share one testimony. Of course, sir, it is a testimony session. That is what straightforward I am coming to the testimony. Last time already, నేను లాస్ట్ సండే రోజు నేను వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మా బ్రదర్దే. ఈజ్ 52 years old సార్. సో అతనికి 6 months ఉన్నప్పుడే పారాలసిస్ రావడం జరిగింది. సో ఒక హ్యాండ్ ప్లస్ రైట్ హ్యాండ్ అండ్ రైట్ లెగ్ రెండు పనిచేయవు. చెయ్యి అనేది మొత్తం కూడా అంటే అసలు రక్త ప్రసరణ అనేది ఉండదు. చెయ్యి వచ్చేసి చాలా ఇలా ఉంటుంది సార్, వీడియోలో కనిపించవచ్చు. చాలా ఉండే చెయ్యికి. యాక్చువల్గా లాస్ట్ 2-3 months బ్యాక్, అంటే December 23rd మేము ఒక కిట్ తీసుకొని మా మదర్కి ఫాదర్కి వాడుతున్నాము. మా ఫాదర్ వచ్చేసి మన స్ట్రోక్ వచ్చి రికవర్ అయ్యారు. మా మదర్కి వచ్చేసి డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ రెండు ఉన్నాయి. వాళ్ళు వాడుతూ ఉన్నారు రెగ్యులర్గా, మంచిగా రిజల్ట్ బాగుంది. దే ఆర్ హ్యాపీ విత్ ద మ్యాట్రెస్ అండ్ ఎవ్రీథింగ్. ఏంటంటే మీన్ వైల్ కొంచెం టైం దొరికినప్పుడు సాయంత్రం వచ్చినప్పుడు ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 1 to 2 hours దీని మీద పడుకునేవాడు అనమాట, 5 to 7 అలా. సో అలాగే చేతికి హ్యాండ్కి రిస్ట్ బెల్ట్ పెట్టడం ద్వారా ఆయన కొంచెం మంచిగా అనిపించి ఇమీడియట్లీ మేము వచ్చేసి ఇంకొక కిట్ కూడా, దాన్ని రెండో కిట్ కూడా మేము పర్చేజ్ చేసాము. సో తను వచ్చేసి లాస్ట్ 2 months నుంచి రెగ్యులర్గా వాడుతున్నాడు సార్. వండర్ఫుల్ రిజల్ట్. అసలు 52 years నుంచి పని చేయనటువంటి చెయ్యి ఇప్పుడు నెమ్మదిగా రక్త ప్రసరణ అనేది మెరుగవటం, చెయ్యి అనేది కొంచెం సాగుతుంది సార్. ఇలా అంటే అసలు మూమెంట్ అనేది లేనటువంటి ఒక చెయ్యి, దాని యొక్క పనితనం అనేది నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది సార్. మేబీ విత్ ఇన్ 3 to 4 months ఆర్
6 months ఇంకా చేతి వేళల్లో కూడా మేబీ స్ట్రెంత్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సార్. నిజంగా ఇదైతే చాలా చాలా వండర్ఫుల్ అండ్ మిరాకులస్ రిజల్ట్ సార్. అంటే ఒక జీవం లేని చెయ్యిలో కూడా జీవం తీసుకొచ్చినంత, అంటే నథింగ్ బట్ అది వచ్చేసి చిన్నదే సార్, కానీ చాలా పెద్దది. అంటే రక్త ప్రసరణ అండ్ ఆక్సిజన్, మనకు ఆ ప్రాణవాయువు అండ్ రక్తం అనేది మనకి ఎంత విలువైనది అనేది దీని ద్వారా దాన్ని రెగ్యులేట్ చేయడం ద్వారా జీవం లేనటువంటి చెయ్యిలో కూడా మనకు జీవం అనేది వచ్చేసింది సార్. థ్యాంక్స్ టు యూ సార్ టు గెట్ ఇన్ టు అవర్ తెలుగు స్టేట్స్, అండ్ థ్యాంక్స్ టు అవర్ గ్రేట్ CMD సార్ సాగర్ జోషి సార్ ఆల్సో. థ్యాంక్స్ ఫర్ ద Yes, వండర్ఫుల్ thank you. ఆపర్చునిటీ సార్. అండ్ ఆల్సో మన కుమార్ గారు Yes, కంటిన్యూస్గా thank you, మెసేజ్ Dr. పెడతా ఉన్నారు రిగార్డింగ్ type 1 diabetes. Type 1 diabetes ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఇన్సులిన్ డిపెండెంట్ సార్. అది వచ్చేసి బై బర్త్ వచ్చేస్తుంది. సో Yeah. పేషెంట్కి అనేది ఇన్సులిన్ అనేది అసలు సీక్రెషన్ ఉండదు, ఉత్పత్తి అనేది ఉండదు. ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ అనేవి అసలు ఇన్సులిన్ అనేది రిలీజ్ చేయవు. సో ఆ పేషెంట్కి వచ్చేసి మనం కంపల్సరీ ఇన్సులిన్ వాడాల్సిందే. సో మేబీ దేర్ మే బి ఏ ఛాన్సెస్, అంటే ఇన్సులిన్ ప్యాంక్రియాటిక్ అంటే మనం మ్యాగ్నెటిక్ థెరపీ వాడటం ద్వారా ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్లో ఏదైనా రక్త ప్రసరణ ద్వారా ప్రాపర్గా అవడం ద్వారా ఏదైనా ఇన్సులిన్ సీక్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం ట్రై చేయొచ్చు, ఒక టెస్టిమోనీగా మనం కొంతమందికి ఇచ్చి ట్రై చేయొచ్చు. బట్ వీ కెనాట్ సే 100% పనిచేస్తుంది అని చెప్పేసి మనమైతే ఎలాంటి గ్యారంటీ అయితే ఇవ్వలేము. అంటే ఆ కుమార్ గారు కంటిన్యూస్గా పెడతా ఉన్నారు ఆయన, నేను ఇచ్చినా కూడా. Yes, yes, sir. సో జస్ట్ ఫర్ క్లారిఫికేషన్ ఐఎమ్ టెల్లింగ్ దట్. థ్యాంక్ యూ సార్. ఓకే, గ్రేట్ సార్, వండర్ఫుల్. సో ఈ కుమార్ అనే పర్సన్ లాస్ట్ టైం కూడా ఇట్లా డిస్టర్బ్ చేయడానికి వస్తున్నట్టున్నాడు అతను. సో కొంతమంది ఉంటారులేండి. సో నో ప్రాబ్లం సార్, ఎందుకంటే ఇన్ని లక్షల డైరెక్ట్లీ దే కెన్ ఆస్క్, దే కెన్ అన్మ్యూట్ ఆప్షన్ తీసుకొని దే కెన్ ఆస్క్. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ సార్. డౌట్లు ఏమైనా ఉంటే అడగొచ్చు. అదే అడగొచ్చు, కానీ ఇట్లా మెసేజ్ పెడుతున్నారు అంటే సో డెఫినెట్ గా అది ఏదో ఇబ్బంది చేయడానికి లేదంటే అదే పాడు చేయడానికి వస్తున్నారు అని అర్థం అనమాట. ఎందుకంటే ఇన్ని వేల లక్షల రిజల్ట్లలో ఒక పర్సన్ కి రిజల్ట్ రాలేదంటే కూడా అదే నాట్ ఏ బ్యాడ్ థింగ్. అట్లేం లేదు సార్. టైప్ 1 డయాబెటిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ, అంటే అది కుమార్ మళ్ళీ వచ్చినట్టున్నాడు. కుమార్ ఎవరు మాట్లాడవచ్చు మీరు, కుమార్ గారు. సార్ లైక్ జస్ట్ రిమూవ్ ద పర్సన్ సార్, దట్స్ ఆల్. యా పేరు కనబడతలేదు, లేదంటే రిమూవ్ చేసేద్దాం ఇక. ఫేక్ పర్సన్స్ వస్తూ ఉంటారు సార్. అంటే అట్లాంటి వాళ్ళు వస్తే కూడా మనకు కూడా కొంచెం ఇంకా అదే అప్పుడప్పుడు మనం అలాంటి వాళ్ళు కూడా ఉండాలన్నమాట నవ్వుకోవడానికి. తప్పేం లేదు సార్. డెఫినెట్లీ మనల్ని అడగొచ్చు, దాని నుంచి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. లేదు అని అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా తీసుకునే విషయం ఉంటే మనం తీసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ అన్నెసర్లీ కావాలని చెప్పేసి దీంట్లో మెస్ చేద్దామని అనుకుంటే ఇక్కడ ఎవరు నోబడీ ఈజ్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్. మన వాళ్ళకి అందరికీ తెలుసు ఆ ప్రొడక్ట్లో ఉన్న దమ్మేంటి, వాళ్ళు వాడుతూ ఉన్నారు, వాళ్ళు చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి టెస్టిమోనీసే మాట్లాడుతున్నాం లైవ్గా. అదే కదా ఇప్పుడు రిజల్ట్స్ మాట్లాడుతున్నాం లైవ్గా. సో నథింగ్ టు వరీ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్. నెక్స్ట్ తిరుపతి అయ్యా సార్, వెల్కమ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ కంటిన్యూ అండి, కంటిన్యూ. గుడ్ ఈవినింగ్ అండి, మాట్లాడండి సార్. నేను పెరాలసిస్ పేషెంట్కు 10 days బ్యాక్ మన ప్రోడక్ట్ ఇచ్చాను సార్. వీడియో ఆన్ చేసుకోండి సార్.
సార్ చీకట్లో ఉన్నా సార్, నాకు వీడియో కనిపించకపోవచ్చు సార్. నథింగ్ టు వరీ. యా, చెప్పండి సార్. 10 days బ్యాక్ మన ప్రోడక్ట్ ఇచ్చాను సార్. అసలు నడవలేని పరిస్థితి ఉండే. ఇప్పుడు చాలా అంటే దాదాపు ఒక 60% బెటర్ అయింది సార్. నడవగలుగుతున్నాడు, సొంతంగా తన పని తాను చేసుకోగలుగుతున్నాడు. అంటే ఒకటి సపోర్ట్ ద్వారా నడుస్తుండే 10 days బ్యాక్. ఇప్పుడు తన పని తను సొంతంగా చేసుకుంటుండు సార్. యా, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. చాలా చాలా బాగుంది సార్ మన ప్రోడక్ట్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? సార్ మేము తెలంగాణ సార్, వనపర్తి డిస్టిక్ సార్. వనపర్తి. ఓకే, వనపర్తి డిస్టిక్ సార్ మాది. సూపర్ చాలా సూపర్. చాలా బాగా రిజల్ట్ ఉంది సార్. నేను 1 month బ్యాక్ మా నాన్న పెరాలసిస్ పేషెంట్ సార్. మా అమ్మకు కూడా తీసుకున్నా. మా అమ్మకు ఆల్రెడీ స్టంట్ వేశారు. అమ్మకు కూడా చెయ్యి బాగా గుంజుతుంది అని చెప్తుండే, హెడేక్ వస్తుంది అని చెప్తుండే. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్. మా అమ్మ స్పెట్స్ పెట్టుకుంటుండే, ఇప్పుడు స్పెట్స్ పెట్టుకోవడం కూడా బంద్ చేసింది సార్. మన హెడ్ బెల్ట్ ఉంది కదా సార్, హెడేక్ బెల్ట్, ఆ బెల్ట్ పెట్టుకుంటే సరిపోద్దంట సార్, ఆటోమేటిక్గా తగ్గిపోతుందంట. చాలా చాలా బాగుంది సార్ మన ప్రోడక్ట్. సాగర్ జోషి సార్కు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా చాలా తక్కువే సార్. ఆఫ్ కోర్స్, ఓకే నిజమే. సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం కల్పించి చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రభాకర్ పూస గారు. ప్రభాకర్ గారు, సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. ఎక్కడి నుంచి సార్ ఏంటి మీ టెస్టిమోనీ? మాది సార్ ఆల్రెడీ చెప్తాను సార్, మాది అనంతపూర్ డిస్టిక్ ఉరవకొండ సార్. ఇందాక ఒక సారు సైనస్ ప్రాబ్లం ఉంది, అది ఎలాగ వాడాలా అని చెప్పాడు సార్ ఆయన సారు. ఓకే సార్. సార్ మాకి సైనస్ ప్రాబ్లము విపరీతంగా ఉంది సార్. 20/7 365 days ముక్కులు సీరియస్ సార్. రోజుకి 10 సార్లు చేస్తాము, 20 సార్లు చేస్తాము. అదే రన్నింగ్ అది ఉండేది సార్. అది ఇప్పుడైతే సైనస్ ప్రాబ్లం ఇది నేను వాడబట్టి 3 months సార్. 3 months నుంచి 4 months అయింది సార్. ఇప్పుడు జనవరిలో తీసుకున్నాను. ఇప్పుడు 4 months రన్నింగ్ సార్. ఫ్రీగా ఉన్నాయి సార్. అసలు సైనస్ ప్రాబ్లమ్ ఎట్లా పోయిందో ఏమో నాకే అర్థం కావడం లేదు, అంత ఫ్రీగా ఉన్నా సార్. అంతే సార్. అదే సార్ ఎలాగ వాడాలో అంటే దానికి మళ్ళీ ఇప్పుడు కంటిన్యూగా మాట్లాడుతున్నాను సార్. వెరీ గుడ్. రిజల్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంది సార్. మాకైతే ఎనీ ప్రాబ్లం సార్, ఎనీ ప్రాబ్లమ్ ఒకటే మందు. అదే సార్, వాటర్ తాగాలి, బెడ్ మీద పడుకోవాలి, చేతికి బెల్ట్ పెట్టుకోవాలి. ఈ 3 సార్. సరే ఇంకొకటి సార్, ఇంకొకటి సార్ డాక్టరు లక్ష్మీనారాయణ సార్ అని సార్కి అయితే డెమో చూపించాము. ప్లస్ ఇది కూడా బిజినెస్ ప్లాన్ కూడా చెప్పాను సార్. ఓకే సార్ అయితే కొంచెం డౌట్ తో ఉన్నారు సార్. టెస్టిమోనీస్ డాక్టర్ గారు క్వాలిఫికేషన్ ఏంటి సార్? క్వాలిఫికేషన్ వచ్చేసి సార్ ఆర్ఎంపీ సార్. ఆర్ఎంపీ అయితే ఓకే. మీరు ఎంబీబీఎస్ ఎండి దగ్గర అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే దే లూజ్ దేర్ పేషెంట్స్. ఫస్ట్ ఏంటంటే లూజ్ అవుతారు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. లేదు సార్, సార్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సార్. ఈ సార్ అయితే ఒక మాకి మైగ్రేన్ హెడేక్ ఉంది ఒకరికి, వాళ్ళకి ఫస్ట్ ఒక బెల్ట్ ఇద్దాము, బెల్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ రిజల్ట్ వస్తే మళ్ళీ మనకి చెప్తారు కదా అనేసి సార్ అంటున్నాడు. మేమైతే సార్ అట్లా వాడితే రిజల్ట్ అయితే రాదు సార్. ఫుల్ కిట్ తీసుకుంటే ఆ బెడ్ పైన మనుకొని ప్లస్ వాటర్ బాటిల్లో నీళ్ళు తాగాలి, తలకి బెల్ట్ వేసుకోవాలని చెప్తాను సార్ సార్కి అయితే. సింగిల్ ప్రొడక్ట్ ఒకటే, దీంట్లో నేను ఒకటే బెల్ట్ పెట్టుకుంటాను లేకపోతే ఒకటే వాటర్ ప్యాడ్ అంటే అది వర్కౌట్ అవ్వాలి సార్. మొత్తం టోటల్ బాడీకి మొత్తానికి కూడా క్లెన్జింగ్ అవ్వాలి, టోటల్ బాడీ ప్రాపర్ కావాలి అదే సార్ మైగ్రేన్ హెడేక్ కదా తగ్గుతుంది. ఇంకా మైగ్రేన్ హెడేక్ అనేది మనకు రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్లనే వస్తుంది. సో రక్త ప్రసరణ అనేది మనకు బాడీకి అంతా రావడం వల్ల ఇంట్లో కూడా మనకు రక్త ప్రసరణ అనేది ప్రాపర్ అవుతుంది. అదే సార్కి అయితే చెప్తాను సార్. సార్ అయితే నాకైతే సబ్జెక్ట్ అయితే తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. కానీ ఒకసారి బెల్ట్ ఇచ్చిన తర్వాత వాడి చూద్దామని ఆయన చెప్తున్నారు సార్. ఇంకా టెస్ట్ సార్కి అయితే ఇంకా పూర్తి నమ్మకం కలగలేదని అనిపిస్తాను సార్. ఒక 1 hour ఇచ్చి చూడండి, సో దట్ ఆయనకు పెయిన్ వచ్చినప్పుడు పెట్టి చూడండి, డెఫినెట్లీ రిలీవ్ అవుతుంది.
సో తను అంటే ఆయన కాదు సార్, సార్ కాదు వేరే వాళ్ళకండి సార్ ప్రాబ్లమ్. సార్కి వచ్చే పేషెంట్ వారికి వచ్చే పేషెంట్లు ఉంటారు కదా, సార్కి వచ్చే పేషెంట్లు వాళ్ళకి సార్. ఓకే ఓకే వాళ్ళు సార్ కూడా చెప్తున్నాడు సార్, బిజినెస్ ప్లాన్ కూడా చేద్దామని అంటున్నాడు, కానీ కొంచెం టైం తీసుకుంటాను సార్. కొంచెం వెనక ముందైనా కూడా అందరూ రావాల్సిందే సార్, అందరు తీసుకోవాల్సిందే ప్రోడక్ట్, ప్రతి ఒక్కరు వాడాల్సిందే, ప్రతి ఇంట్లో ఉండాల్సిందే. సార్ ఈరోజు పొద్దున్న సార్